ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. ఈ కేసుని తీవ్రంగా విచారించడం తర్వాత నా మనసులోనూ మీ మనసులోనూ ఒక రకమైన భయం ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా సమయం వృధా చేసుకుంటాం. చావుని దగ్గరగా చూసిన వాడికే ధైర్యం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాడిని అంతం చేయడం ఎవరి వల్ల కాదు. Come on, come on, forward, come on, come on, lovely, come on, come on. Come on, come on, Twaraga, come on, come on. Stroke, stroke, come on. Come on, proper breathing, come on, come on. Lovely, lovely, come on, come on, Twaraga. Come on, come on, fast, fast, fast. Come on, fast, fast, yes. Yes. రేపు మార్నింగ్ లేట్ అవ్వకూడదు. లేట్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే బాయ్. ఈరోజు 3ంటికి మీటింగ్ ఉందిరా, అప్పుడే బయలుదేరిపోయావా? నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మిస్టర్ అర్నబ్ కాల్ చేశారా? ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందంట. స్టేట్ కౌన్సిల్ నుంచి నోటీస్ వచ్చిందంట, కాబట్టి ఉండాల్సిందే. చూడు, ఆయన వెంటనే ఆ నోటీస్ని నాకు ఈమెయిల్ చేయమని చెప్పు. సెలక్షన్స్ గురించి ఆయన ఏమైనా అడిగారంటే జూనియర్ సబ్ జూనియర్ సెలక్షన్ ఆల్రెడీ అయిపోయిందని ఆయనతో చెప్పు. అది కాదు. ఓకే ఓకే బాయ్. అదో వస్తున్నారు, నువ్వేం మాట్లాడు. హలో సార్, మా అమ్మాయి ఈ స్విమ్మింగ్ సూట్ యూజ్ చేయొచ్చా? కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి సార్. ఆడుగా ఏం ఉండదు, ఆ కలర్ నిజంగా చాలా బాగుంది కదా సార్. ప్రీతి వాళ్ళ మావయ్య దుబాయ్ నుంచి హెల్త్ డ్రింక్ పంపారు. ఆ పిక్చర్ కూడా నేను మీకు షేర్ చేశాను, కానీ మీరు దానికి ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఇదిగో, నా దగ్గర 2 బుక్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఇందులో ఉంటాయి. నా దగ్గర 2 కాపీసే ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. అన్నట్టు స్విమ్మింగ్ గురించి ఒక మూవీ కూడా ఉంది, వీలైతే అది చూడండి. థ్యాంక్ యూ. బాబు, ఈరోజు త్వరగా వచ్చేసావా? ఈరోజు సూర్యోదయం ఎటో తెలియట్లేదు. ఈరోజు అను బంగారం కరెక్ట్ టైంకి లంచ్ చేసిందయ్యా. ప్రేరికి లైన్లో నిలబడింది, ఎవరితోనూ గొడవ పడలేదు, వమ్మలేదు కూడా. మిస్సెస్ బృందా ఈరోజు చాలా హ్యాపీ అయ్యారు. నేను పాపకి సెల్యూట్ చేస్తే తను కూడా నాకు తిరిగి సెల్యూట్ చేసింది తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి అను వచ్చేలోగా ఫ్రెష్ అప్ అయి భోంచేయండి అని? ఎంత చెప్పినా వినరు. చూసావా, నేను ఏం చెప్పానో అదే బాబు కూడా చెప్తున్నాడు, కానీ నువ్వే వినిపించుకోవటం లేదు. నీ వల్ల అనవసరంగా తిట్లు తింటున్నాను. 24 గంటలు పుస్తకాల్లోనే మునిగిపోతావు. నేనేమైనా అంటున్నానా? డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోతే నీకే సమస్య. జాగ్రత్త. ఓకే. ఓ అలా కాదు, తల తుడుచుకోకుండానే వస్తున్నావు. అక్క చెప్పరా, త్వరగా ఇలారా. ఇదిగో ఇప్పుడే వస్తాను. ఏమైందిరా? దీని తల తుడుకొస్తా. తుడుస్తాను, లేదంటే జలుబు చేస్తుంది. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావు అక్కడ? రా, జాగ్రత్త.
టైంకు భోంచేయలేదంటే ఆరోగ్యం పాడవుతుంది. వచ్చి తిను. కూర్చో. ఇలా చూడు బాబు, మెల్లగా. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. నాతో కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. కోపగించుకుంటావు. మీ అక్కతో నువ్వు ఎప్పుడు గొడవ పడొద్దు. నీకు ఇంకెవరున్నారు చెప్పు. ఇప్పుడు నేను పోయాననుకో, ఎవరి మీద అరుస్తావు? బృందా మీద. ఊరికే మాట్లాడకుండా భోంచేయి. చూసి జాగ్రత్తగా కూర్చో. జాగ్రత్త. అన్నయ్య అన్నయ్య సరే సరే, నీకు తినిపిస్తాను. ఒకేసారి అందరికీ తినిపించాలంటే ఎలా? ఇదిగో నోరు తెరు, నోరు తెరు. అయ్యో అమ్మ, మెల్లగా 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 జాగ్రత్త. ఇదిగో ఇప్పుడు నేను తినిపిస్తాను. త్వరగా తినేయాలి. నేను వెళ్ళి స్నానం చేసి రావాలి. చూడు, తన కుళ్ళు వచ్చేసింది. నీకు కూడా ఓకేనా? తిను. అవును, ఈ పెద్ద బోట్ ఎలా ఈత నేర్చుకుంది? ఎంత అందంగా నీళ్ల మీద తేలుతోందో. దానికి తేలడమే కాదు, ఈదడం కూడా తెలుసు. అలాగా? ఎవరు దానికి ట్రైనర్? చెప్పండి. మీరా? ఆ ఇంజిన్ని రూపొందించిన ఇంజనీర్. ఏ ఇంజనీర్ అయితే మొదటి షిప్ని రూపొందించాడో అతనే ఈ షిప్కి వీచే గాలిని, నీటిని ఎదుర్కోవడం నేర్పించాడు. ఆ తర్వాతే ఇవన్నీ తయారు చేయబడ్డాయి. ఇవన్నీ పుట్టేటప్పుడే స్విమ్మర్స్. సో వీటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్ అవసరం లేదు. వావ్, నిజంగానే అద్దరుగొట్టేశారు. అయితే ఆ ఇంజనీర్ ఇంకెవరో కాదు, మీరే. అంతేనా? మీ స్టూడెంట్స్ కూడా బాగుంది స్విమ్మర్సే, అవునా? ఈ దరిద్రమైన రాజకీయాల క్లబ్లో తలదూర్చుకున్నా ఉంటే బాగుంటుంది. నేను ఫ్లోటర్స్కి కోచ్గా ఉండడం అర్నాబ్కి ఇష్టం లేదు. అవునా? మీకు బోల్డ్ అన్ని ఆఫర్స్ వచ్చాయి కదా. మిగతా క్లబ్స్ అన్ని నీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కదా. మరి నా కమిట్మెంట్? పోలా, ఆది వాళ్ళు సబ్ జూనియర్స్ లెవెల్లో అదరగొడుతున్నారు. ఇంకో 2 సంవత్సరాల్లో వాళ్ళు చాలా గొప్ప స్థాయికి చేరుకుంటారు. వాళ్ళకి నా గైడెన్స్ చాలా అవసరం. మధ్యలో వదిలేసి వచ్చేస్తే నేను పెద్ద పొరపాటు చేసినట్టే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు సొంతంగా స్విమ్మింగ్ పూల్ ఉండుంటే బెంగాల్లో ఉన్న అందరినీ ఛాంపియన్స్ చేస్తుండేవాడిని. అది సరే, మీ జాబ్ సంగతి ఏమైంది? అది కూడా ప్రాబ్లమే, నాకు ఖచ్చితంగా దొరకదు. ఇదే నాకు నచ్చింది, ప్రశాంతంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చి నేను దానికి వెళ్ళిపోయానంటే ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపేవాళ్లే ఉండరు. నా కాంట్రాక్ట్ పేమెంట్ ఇంక్రీజ్ చేయమని అడిగాను. అమ్మకు ట్రీట్మెంట్ చేయించాలి, అను కండిషన్ అలా ఉంది. అను గురించి మీరు దిగులు పడకండి. మీకు తెలుసా, తను బాగా ఇంప్రూవ్ అవుతోంది. తర్వాత ఇప్పుడు నా వల్ల తను కొంచెం కొంచెంగా మాట్లాడుతోంది. యాక్చువల్గా తను వాళ్ళ అమ్మ, అన్నయ్య ముందు ఏం మాట్లాడదు. సడన్ గా ఏం చేసిందో తెలుసా? బృందా అని చెప్పింది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు తను చాలా షార్ప్. తను అన్ని వింటోంది, రియాక్ట్ అవుతోంది. నాకున్న దిగులంతా అను గురించే. స్పెషల్ చిల్డ్రన్ ఎప్పటికీ స్పెషలే. కారణం, వాళ్ళకి స్పెషల్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నార్మల్ జీవితం ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళన్నిటినీ ఎదురించి వీలైనంతగా వాళ్ళ కోసం పోరాడుతున్నారు. తర్వాత మీరు అనుకు చాలా స్పెషల్, బికాస్ యు ఆర్ ద బెస్ట్. నాన్నా, మీరేం చేస్తున్నారు? డోంట్ డిస్టర్బ్ మీ స్వీట్ హార్ట్. సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది. ఏం సెలక్షన్ నాన్నా? సింపుల్. మ్యాట్రిమోనియంలో నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. నీ ఫోటోను అప్లోడ్ చేశాను. 24 hours లో రిప్లైస్ రావడం మొదలుపెట్టే చూడు. వాటిలో అన్ని సెలెక్ట్ చేయలేను కదా, అందుకే ఈ ప్రాసెస్. సెలక్షన్ చేయడానికి నా టార్గెట్ ఎవరి మీద పడుతుందో వాళ్ళు సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు. నాన్నా, ఇది చాలా ఇన్సల్టింగ్ నాన్నా. ఈ డాక్టర్ నా లైఫ్ పార్ట్నర్ నిర్ణయిస్తున్నారు, పర్వాలేదు. కానీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నావా? మనిషి చూడడానికి ఎలా ఉంటాడు, హైట్ ఎంత చెప్పి వెళ్ళమ్మా. ఓ నాన్నా, నాకు మీలాగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ముఖ్యం కాదు. నేను ఎక్కువగా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గా ముఖ్యత్వం ఇస్తాను. నువ్వు అలా ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏం చూసావు చెప్పు. హీ ఈజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. అది మాత్రమే కాదు, ఆయన ఒక కోచ్ కూడా. ఓ అలాగా, నిజంగా సూపర్. అయితే నువ్వు పంచే, రేపే అతను మన ఇంటికి రమ్మని చెప్పు. షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి పండగ చేసుకుందాం. ఓ తను మీలాగా కాదు, తాగడు. అర్థమైందా? ఏంటి, అతను మందు కొట్టడా? అయితే సరే, రేపు అతన్ని క్లబ్కి రమ్మని చెప్పు. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అడిడాసే వేసుకుంటాను. అలాగే కారు దిగి నడిచేటప్పుడు నేను ఎప్పుడూ కూడా పూమా వేసుకుంటాను. అలాగే నేను లాల్చీ పైజామా వేసుకున్నప్పుడు మాత్రం
నైక్ చెప్పులు వేసుకుంటాను. కానీ నేను ఇన్ని బ్రాండ్స్ యూజ్ చేసినా సరే నా పాదాలు మాత్రం ఎప్పుడు వాచిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఏదైనా స్ట్రాంగ్ మెడిసిన్ ఉంటే చెప్పు. నువ్వు ఒకసారి మన ఫ్లోటర్స్ క్లబ్కి వచ్చి కలిస్తే బాగుంటుంది. ఓకే ఓకే. అనయ్య, మన్సుఖ్ ఫ్లోటర్స్ మీటింగ్లో వేసిన అజెండా గురించి రాశాడన్నయ్య. ఏం నిర్ణయించుకున్నాడంటే కాస్ట్యూమ్ నుంచి ఎక్విప్మెంట్స్ వరకు బడ్జెట్ ఎక్కడికో ఎగిరిపోతుంది. మెయింటెనెన్స్ పెరిగిపోయింది, జీతం ఎక్కువ అడుగుతున్నారన్నయ్య. సరే, నేను స్పాన్సర్లతో మాట్లాడతాను. అది తప్ప ఒక్క రాత్రిలో నేను ఇంకేమీ చేయలేను. అవును, మెంబర్స్ ఏమంటున్నారు? అదే డొనేషన్. మీ కోచ్ అక్కర్లేదంటున్నారు. మెంబర్స్ ఎవరు కూడా పెద్ద ఫ్యామిలీ కాదంటున్నారు. అంచేత బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. అంతేకాదు, కంప్లైంట్ లిస్ట్ ఒకసారి చూడండి, రోజులు పెరిగిపోతున్నాయి. భోజనం దగ్గర నుంచి మొత్తం ప్రాబ్లమే అన్నయ్య. మీడియాకి తెలిస్తే కథ కంచికి చేరుకుంటుంది. అంతేకాదు, కొత్త పర్సన్స్కి 20% ఎక్కువ అడుగుతున్నాడు. వాడికి ధైర్యం ఎక్కువ. నిజానికి స్మార్ట్గా ఉండాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. అది ఆయనకి చాలా ఉంది. విషయం ఏంటంటే బినయ్, నువ్వు మహా అయితే నీళ్లలో ఓ 50 సెకన్లు లేదా 1 నిమిషం ఉండగలవు. ఒకవేళ నువ్వు నీళ్లలో ఎక్కువసేపు ఉండాలనుకున్నావనుకో, అప్పుడు నీకు ఆక్సిజన్ సిలిండర్ తప్పకుండా అవసరం. మనకో రోజు వస్తుంది, ఆ రోజు వాడి దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పైపుని లాగేస్తే చాలు. ఇలా చూడు, నోరు తెరవాలి. అంతే. అమ్మ, చూసావా? అనులో కొద్దిగా మార్పు వస్తుంది. నేను చెప్పినట్టే వింటోంది. నోరు తెరుస్తోంది చూడు. తను నీ మాటే వింటుంది, నేను చెప్తే అస్సలు వినిపించుకోవట్లేదు. అను, అమ్మ చెప్పిన మాట వినవా? చూసావమ్మా, బృందా కరెక్ట్గానే చెప్పింది. మా నాను నిజంగానే ఎంతో సెన్సిబుల్గా ఉంది. సరే బాబు, బృందా ఇక్కడ లేదనుకో. సరే ఉండి, నేను తనకు వీడియో కాల్ చేస్తాను. కొంచెం ఉండు. ఇదిగో చూడు, ఎవరు తను? అను, ఏం చేస్తున్నావు? డిన్నర్ అయిపోయిందా? ఓ వావ్, తను ఇప్పుడేమంటోంది? తను ఇందాక నుంచి సినిమా చూస్తూ ఫైట్ అని అంటూనే ఉంది. నేను చెప్పాను కదా, తను చాలా ఫాస్ట్ గా మాట్లాడు నేర్చుకుంటోందని. ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. అమ్మ మాట్లాడాలట. ఇదిగోమ్మా. బృందా, నువ్వు చేసిన సాయానికి మేము రుణపడి ఉంటామమ్మా. మన పెద్దలు మరుజన్మ గురించి చెప్తూ ఉంటారు కదా, అలాంటిదొకటి ఉంటే ఖచ్చితంగా వచ్చే జన్మలో నీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటానమ్మా. నిజం చెప్పాలంటే నా వల్ల నా పిల్లల మొహాల్లో నవ్వులు సంతోషాలు పోయాయి, కానీ నీ వల్లే వాళ్ళ మొహాల్లో మళ్ళీ సంతోషం వెలుగుతోందమ్మా. అలా మాట్లాడకండి అత్తయ్య, మీకేం కాదు, భయపడకండి. నాకు వీళ్ళను వదిలిపోవాలన్న ఆశ లేదు. నేను ఒక్కోసారి కీమోథెరపీ కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడల్లా నేను చాలా భయపడతాను తెలుసా. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రాణంగా చూసుకుంటారు. కానీ నాకొకటి బాగా అర్థమైంది, త్వరలోనే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. తర్వాత ఇంకెవరికి అలాంటి కష్టం ఉండదు, నాకు తెలుసు. అలా మాట్లాడకండి ఆంటీ, ప్లీజ్ అలా మాట్లాడకండి. మీరు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు, బాధపడకండి. అతనికి ఏమైందమ్మా? స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పావు, మరి పొద్దున్నే లేవడా? నాన్న, ఆయన రోజు ఉదయమే లేచి ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. హీజ్ అన్ ఎర్లీ రైజర్. ఈ రోజు సండే కాబట్టి ఆయన అవైలబుల్గా ఉన్నారు. మిగతా రోజుల్లో ఆయన పట్టుకోలేం. అదిగో వస్తున్నారు, చూసారా? 9 గంటలకి 2 నిమిషాలు ముందే వచ్చేసారు. కావాలంటే టైం చెక్ చేయండి. హలో సార్. పర్వాలేదు. సరే గాని నీకు ఇంకా ఈ ట్రెడిషన్ అంతా ఉందా? ట్రెడిషన్ ఉన్నందువల్లే ముందుకు వెళ్తున్నావు. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. లేదు, నేను అడిగేది ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళలాగా టైం మెయింటైన్ చేస్తున్నావు, అలాగే ఇండియన్ కల్చర్ కూడా మెయింటైన్ చేస్తున్నావు. ఈ 2 కలిపి మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా లేదా?
సారీ సార్, ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ ద్వారానే లోకల్లోని టైం అంతా క్యాల్కులేట్ చేయబడుతోంది. కానీ అంతకంటే ముందే గంటలు, నిమిషాలు, క్షణాలు కనిపెట్టేశారు. అందుకే టైం విలువేమిటో మనకు తెలుస్తోంది. గ్రేట్ థాట్. చూసుకోమ్మా, బాగా చూసుకో. వజ్రం మా కుర్రాడు వజ్రం. బృందా, నువ్వు తీసుకున్న నిర్ణయం చూసావా? దానికి నేను 100% ఓకే. ఇలా చూడు బాబు, నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకో. మనం ఇద్దరం తర్వాత కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, ఆయనతో మీరు ఒంటరిగా ఎందుకు మాట్లాడడం? ముందుగా నాతో మాట్లాడండి. అది కాదు, అది నేను ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళని గొప్పవాళ్ళు అనుకునేవాడిని. అందుకే నేను బిపిన్ బిహారీ చంద్ర అనే నా పేరుని బీబీసీ అని మార్చాను. కానీ అది తప్పు. నేను మళ్ళీ నా పేరు మార్చేసుకుంటా. ఆ బ్రిటిష్ వాళ్ళ గొప్పతనాన్ని నేను ఆ పొరలోంచి తీసిపారా. షూర్ సార్. ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, మీరిద్దరూ తింటూ ఉండండి. నేను వెళ్ళి కాల్ బ్రిడ్జ్ ఆడొస్తా. ఇక్కడ చెస్ గేమ్ ఉంది, అది కూడా ఆడుకోవచ్చు. అది ఇండియన్ ఆరిజిన్. నార్త్ ఇండియాలో 6th centuryలో కనిపెట్టారు. అయితే ఇక పైన నేను కాల్ బ్రిడ్జ్ ఆడను. మనం చెస్ ఆడడం మొదలు పెడదాం. ఏమిటి? క్యారీ అని మాట్లాడుతూ ఉన్నాడు. బృందా, నువ్వు చెప్పిన దానికంటే కూడా మీ నాన్నగారు ఎంతో గొప్ప స్వీట్ పర్సన్. ఫస్ట్ ఛాన్స్లోనే పాస్ అయిపోయారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, దిస్ ఈస్ అవర్ టార్గెట్ బోర్డ్. బెంగాల్ నేషనల్స్ ఒలింపిక్స్ ఏమైనా కానివ్వండి, థియరీ ఈస్ ద సేమ్. ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్. అలుపు అనేది లేకుండా పరిగెత్తాలి. నేను చెప్పింది అర్థమైందా? కడగ 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 కడగ. చేతులతో కొడుతూనే ఉండాలి, వదలకుండా. ఒకవేళ ఒక్కో చేతిలోని 20 kg బరువు ఉందనుకోండి, అయినా కూడా వదలకుండా ఈదాలి. ఇట్స్ ఆల్ అబౌట్ స్టామినా గైస్. స్టామినా బలంగా ఉంటే ఈజీగా గెలుస్తారు. స్విమ్మింగ్ అనేది యుద్ధం లాంటిది. భయాన్ని ఎదిరించే పోరాటం. మునిగిపోతామనే భయం. ఎవరు ఎప్పుడూ మెడల్ గురించి ఆలోచించకూడదు. ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి. ఎనీవే, 100 meters ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్. పోలా, ఆర్ యు రెడీ? yes sir. బటర్ఫ్లై బ్రెస్ట్ స్ట్రోక్, చౌరా, షారంజిత్ ఆది రెడీ? yes sir. గుడ్. మిగిలిన వాళ్ళు వెయిట్ చేయండి. ముందుగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీ అందరి వల్లే నేను ఫైనల్ లిస్ట్ ని పోస్ట్ పోన్ చేశాను. ఫైనల్ లిస్ట్ ని నిర్ణయించాల్సింది క్లబ్ కమిటీయే కదా. కానీ ఈ కోచ్ మేనేజ్మెంట్ తో ఏమీ మాట్లాడరా? సార్, అటువంటి ఉద్దేశం లేదు. నేను వాళ్ళని మోటివేట్ చేస్తున్నానంతే. చూడయ్యన్, నీకో విషయం చెప్పనా? నా దగ్గరికి ఎంతో మంది కోచెస్ అప్లికేషన్స్ వస్తున్నాయ్యా. వాళ్ళందరూ ఏదో ఒకటి సాధించిన వాళ్లే. వాళ్ళు ఏదో మామూలు కాంపిటీషన్లలో గెలిచిన వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళంతా రికగ్నైజ్డ్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళే. ఏమిటి సార్ ఇలా మాట్లాడుతున్నారో? నేను మీకు ఇష్టం లేకపోతే సూటిగా చెప్పేయండి. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీలాగా రాజకీయాలు చేయడం నాకు తెలీదు. ఏంటి, అర్థమైందా? మెంబర్స్ అందరినీ నువ్వు చాలా చక్కగా మ్యానిపులేట్ చేశావు. వాళ్ళందరూ నిన్ను చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. అందువల్ల నువ్వు ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నావు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని చెప్పినా నువ్వు ఆ మీటింగ్కి రావు. జోనల్ కాంపిటీటర్స్ పేరిస్తే నువ్వు కాదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు ప్లేయర్స్ పేర్లని నువ్వే మార్చేసుకుంటున్నావు. నా ఒక్క రికమెండేషన్ అయినా సరే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు కదా. నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు నీళ్ళలో ఎగురుతున్నట్టుగా లేదు, గాల్లో ఎగురుతున్నట్టుంది. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారో? ఫ్లోటర్స్ ఆడాలంటే వాళ్ళకి బేసిక్ క్రైటీరియా ఉండాలి. కానీ అది వాళ్ళ దగ్గర లేదు. అంతేకాకుండా డొనేషన్ కోసం టాలెంట్ని మనం వదులుకోకూడదు. బాగా ఆలోచించుకో. ఈ సెషన్ ముగిసేలోగా నీ నిర్ణయం చెప్పు. నువ్వు వీళ్ల గురించి ఆలోచించావనుకో, తర్వాత నీ కుటుంబం, మీ అమ్మకి ట్రీట్మెంట్, ఇంకా నీ చెల్లెలి బాధ్యత, వీటన్నిటికీ డబ్బులు ఆ పైవాడేమి తెచ్చి ఇవ్వడు. నేను ఒప్పుకుంటాను. మీరు సహాయం చేయలేదంటే నేను ఖచ్చితంగా మా అమ్మ సర్జరీకి డబ్బు కట్టలేను. నా చెల్లెల్ని మంచి స్కూల్లో చదివించలేను. అయినా కూడా నా ఉద్యోగానికి, నా ఆశయానికి నేను ఎప్పటికీ ద్రోహం తలపెట్టలేను. మీ టేబుల్ మీద కోచెస్ అప్లికేషన్స్ ఎన్నో ఉంటాయి. కానీ నా దగ్గర కొందరు అద్భుతమైన టాలెంటెడ్ స్విమ్మర్స్ ఉన్నారు. యుద్ధం చేయాల్సింది గాల్లో కాదు, అదిగో ఆ నీటిలో. నీటిలో మొసళ్ళుంటాయని తెలిసి నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళు యుద్ధం చేస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఎదురానికి కావాల్సింది ధైర్యం. అర్థమైందా? కమాన్ బాయ్స్, లెట్స్ గో. కమాన్ కమాన్. రేయ్ బినయ్ అన్నయ్య, వీడి మావయ్య ఎప్పుడొస్తున్నాడు? ఏమైంది? ఉదయం నుంచి నాకు ఫోన్ చేయలేదు. నా బర్త్డే మర్చిపోయావా ఏంటి? ఏమంటున్నారన్నయ్య?
మీ బర్త్డేని నేను మర్చిపోతానా? కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాను, అంతా మీ దయ వల్లే కదా. ఫండ్స్ మొత్తం నేను మీకు డాలర్స్ గా పంపించేస్తాను. ఇదే నీ దగ్గరున్న సమస్య. సరిగ్గా పనిచేయి. ఏమైందన్నయ్యా? ఇప్పుడు నేనేం చేశానని? నేను చెప్పేది విను. మాట్లాడుకుంటావో గొడవే పెట్టుకుంటావో ఆ ఇల్లు నాకు కావాలి. నీకు అన్నీ తెలుసుగా, నీ దగ్గర పవర్ ఉందిగా, ఇంకా ఏమేం చేయకుండా కూర్చున్నావేంటయ్యా? నేను 10 రోజుల్లో అక్కడికి వస్తాను. ఈ హాస్పిటల్లో పనులన్నీ అయ్యాక అక్కడికి వస్తాను, అర్థమైందా? అప్పుడు నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో అక్కడ ఉండాలి. ఈసారి కంట్రోల్ నీ దగ్గర లేకపోతే మొత్తం అంతా మారిపోతుంది. బాయ్. వీడు అసలు ఏమాత్రం మారలేదు. నకిలీ డాక్యుమెంట్స్ తో ఆ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడేమో పొగరగా మాట్లాడుతున్నాడు. వాడి జీవితాన్ని సర్వనాశనం చేయకుండా వదిలిపెట్టను. చెయ్యలేకపోతే నా పేరు మార్చుకుంటాను. Kolkata next week. Please talk to Vadina. Ending matters needs to be solved this time. Whatever things we need to settle, please clear. Uncle. ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. ఎప్పుడు? నాతో చెప్పనే లేదు. ఏమన్నారు? ఏం చెప్తారు? అదే, మా నాన్న జ్ఞాపకాలు నా నుంచి దూరం చెయ్యకండి. మీకేం కావాలో నన్ను అడగొచ్చు. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఆయనకి ఇల్లు కావాలి బాబు. అమ్మా, ఆల్రెడీ తాతయ్య ఏదో అగ్రిమెంట్ వేశారని విన్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా అభిప్రాయం ఏమిటో చెప్పనా? బృందా వాళ్ళ నాన్నతో మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో లా గురించి తెలిసిన వాళ్ళతోనే మనం మాట్లాడాలి. మీ తాతయ్య ఎవరో నీకు తెలుసా? ఆయన ఉన్నంత వరకు మనకి సమస్యలు తెస్తూనే ఉన్నారు. కానీ ఆయన అమెరికా ఎప్పుడు వెళ్ళారో అప్పటి నుంచి ఆయన మనతో వినయంగా నడుచుకున్నారు. ఆయన ఒంట్లో బాగోలేనప్పుడు చాలాసార్లు చెప్పారు. అంటే గోపు ఫోన్ చేస్తాడు, లేదంటే తిన్నగా అక్కడికి వస్తాడు, ఎందుకంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అన్నారు. ఇల్లు తాకట్టు పెట్టడం తప్ప వేరే దారి లేదు అన్నారు. అందుకే మీ తాతయ్య మీ నాన్న పేరున రాసి తాకట్టు పెట్టారు. మొత్తం లోనంతా నాన్న ఎప్పుడో కట్టేసుంటారుగా. విషయం అది కాదు బాబు. ప్రాణ స్నేహితులందరికీ ఇల్లు, కారు, బిజినెస్ అన్నీ ఉన్నాయి. కానీ మీ నాన్నకి ఏమీ లేవు. అది ఆయన తట్టుకోలేకపోయారు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన సమయంలో గోపుకి చాలాసార్లు ఫోన్ చేశారు. ఎలాగైనా డబ్బు పంపించమని బతిమాలారు, కానీ పంపలేదు. నేను ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పలేదు బాబు. అప్పుడు నువ్వు మాతో ఉండకుండా నువ్వు పూణేలో చదువుతున్నావు. ఆ సమయంలో వాడు వట్టి పేపర్లో నాతో ఒక సంతకం చేయించుకున్నాడు బాబు. అతను ఏమన్నాడంటే, వదినా, నేను మీకు పాస్పోర్ట్ రెడీ చేస్తాను, వీసా రెడీ చేస్తాను, సర్జరీ కోసం మిమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తానన్నాడు. నేను ఇప్పుడు అడిగినా ఒకే విషయం చెప్తాడు. అతను అస్తమాని ఏం చెప్తాడంటే, అంటే ఎన్ఓసి, పవర్ ఆఫ్ అటార్నీ, ఈ మాటే చెప్తాడు. అదేంటో నాకు తెలీదు. అమ్మా, దీని గురించి ముందే నాకెందుకు చెప్పలేదు? ఇప్పటి వరకు ఈ కాన్స్పిరసీస్ గురించి నాకు అస్సలు తెలీదు. ఇలా చూడు, నీకు చాలా విషయాలు తెలియవు. ఈ ఇల్లు కాజేయాలని మీ చిన్నాన్న మాత్రం అనుకోలేదు. ఊళ్ళో వాళ్ళకి ఉంది. ఇలా చూడండి అన్నయ్య, అన్నయ్య అన్ని చెప్పేశారు. అందుకని మీరు ఒప్పుకునే తీరాలి. అన్నయ్య? ఎవరా అన్నయ్య? అంటే ఈ ఊర్లో ఉన్నది ఒకే అన్నయ్యే. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఊరికి అర్నబ్ దత్తా అనే అన్నయ్య. ఓ, కావాలంటే నేను ఆయన కోసం ఓటు వేస్తాను. అది ఎలక్షన్స్ రానివ్వండి. లేదు, అది కాదంటే నేను ఓటు గురించి మాట్లాడడానికి రాలేదు. మీరు దేని గురించి బాధపడకండి, అన్నయ్య మీ సమస్యలన్నిటినీ తీర్చేస్తాడు. మరైతే ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? అక్కయ్య, గోపి ఉన్నారు కదా, అంటే మీ ఆయన తమ్ముడు. ఆడు మనిషి చాలా ఘోరం. అమెరికాకి వెళ్లే ముందు నా దగ్గర మళ్ళీ మళ్ళీ చెప్పారు, ఇలా చూడు, ఇక్కడున్న విషయాలన్నింటినీ నువ్వే చూసుకోవాలి అని. ఈ ఇల్లు చాలా పెద్దదమ్మా, ఇక్కడ ఇవన్నిటినీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందువల్ల మనం ఈ ఇంటిని విరగ్గొట్టేద్దాం. తర్వాత 5 మేడలు కలిగి 5 బిల్డింగ్లు కట్టేద్దాం. మొత్తం 5 టవర్లు వస్తాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 3 ఫ్లాట్లు వస్తాయి. అంటే మొత్తం 45 ఫ్లాట్లు అన్నమాట. దీనికేమో ఆయన ఓకే చెప్పేశారు. మీరు కూడా ఒప్పుకుంటే కనుక మీకు రాజ్పూర్, సోనార్పూర్ లోనో మంచి ఫ్లాట్ కొనిచ్చేస్తాం. ఫ్లాట్ మాత్రం కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ కూడా చూసేద్దాం. ఇదే మాకున్న పెద్ద ప్లాన్.
వీణా, కిందకి వెళ్ళి తలుపులు తెరువమ్మా. వీళ్ళు వెళ్ళిపోతారు. నిజం చెప్పాలంటే మీ తాతయ్య మీ నాన్న పేరు మీద వీలునామా రాసినందువల్ల అందరూ కలిసి మన మీద పగ తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. మీ నాన్నగారు ఒక్కరు మాత్రమే ఇక్కడ కుటుంబంగా కలిసి ఉండాలనుకున్నారు. వైద్యం చేయిస్తున్నావన్న మాటలన్నీ అబద్ధం. నీకొకటి తెలుసా? మీ తాతయ్య చివరి కోరికేమిటో తెలుసా? ఈ ఇల్లు అమ్మాలని, తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీ నాన్న ఒప్పుకోలేదు. కుదరదంటే కుదరదు అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? అన్నీ నేను చూసుకుంటాను, తాకట్టులో ఉన్నవి విడిపిస్తాను, దీన్ని రెనోవేట్ చేస్తానన్నారు. మీ నాన్న జ్ఞాపకాలు ఉండబట్టే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. ఈ ఇల్లు ఒక అద్దం లాంటిది. అలాంటప్పుడు నేను ఈ అద్దాన్ని పగలగొడతానని చెప్పు. ఏం జరుగుతుందో. నువ్వేం బాధపడకమ్మా. ఈ ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇక్కడే మన ముగ్గురం సంతోషంగా ఉంటాం. నేను మనోనికేతన్కి వచ్చి చాలా కాలం అయింది. యాక్చువల్గా నేను స్పెషల్ చిల్డ్రన్తో వర్క్ చేశాను. అందుకే ఈ జాబ్ చాలా స్పెషల్ అయింది. నేను అనుకునుంటే ఇంకేదైనా ప్రొఫెషన్లో జాయిన్ అయిపోయి ఉండొచ్చు. కానీ విషయం ఏమిటంటే రేఖక్క చెప్పినందువల్లే నేను ఈ మనోనికేట్లో జాయిన్ అయ్యాను. మీరు కూడా అలాగే చేయాలి. నేనిప్పుడు మీకోసం ఒక చిన్న ప్రెజెంటేషన్ చేస్తాను. మిగతా జాబ్స్తో కంపేర్ చేస్తే మన జాబ్ అంత ఈజీ కాదు. మనం ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనల గురించి ఆలోచించాలి. అప్పుడే స్టూడెంట్స్ నమ్మకాన్ని పొందగలం. ముంబైలో ఉన్నదే SAI. దానికి అర్థం సపోర్ట్ ఆఫ్ ఆటిజం ఇండివిజువల్. దీని స్టోరీ నేను పేపర్లో చదివాను. ఈ కథ తల్లి కొడుకులకి సంబంధించింది. అంటే అబ్బాయి ఆటిజంతో బాధింపబడ్డాడు. అందువల్ల తన కోసం తన తల్లి ఇన్స్టిట్యూషన్లో చేరింది. చేరిన తర్వాత తన కొడుకునే కాకుండా మిగతా పిల్లలందరినీ చూసుకుంది. అందరి పిల్లల్ని తన పిల్లల్లా భావించింది. ఇదెందుకు మీతో చెప్తున్నానో తెలుసా? మనం కేవలం టీచర్స్ మాత్రమే కాదు, వాళ్ళకి అమ్మలం కూడా. మేడం, మన పాప అను మెట్ల మీద పడిపోయింది. బాగా దెబ్బ తగిలింది. రండి మేడం. అయ్యో, పాపకి ఎలా దెబ్బ తగిలిందంటే ఎవరైనా రండి త్వరగా. చాలా రక్తం వస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా తను వెళ్ళలేదు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నీకేం కాలేదు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం కదా. ఇక్కడ కారు ఉందా? కార్ అంటే ఆటో, టాక్సీ. వెళ్ళు, వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. పద, మన హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ చూసాక అంతా నయమైపోతుంది. పద, మెల్లగా పెట్టు. అంతే. బ్రీతింగ్ ప్రాపర్. బ్రీతింగ్ లేకపోతే ఏమీ చేయలేం గైస్. కమాన్, యూ నీడ్ టు బ్రీత్ ఆల్సో. కమాన్, నేర్చుకోవాలి. కమాన్, గుడ్, లవ్లీ, సూపర్. నువ్వు నిజంగా ధైర్యమైన అమ్మాయివే. త్వరగా నయమైపోతుందిలే, భయపడకమ్మా, సరేనా? వెరీ గుడ్. అయిపోయింది. వెరీ గుడ్. డాక్టర్ గారు, సీరియస్ గా ఉందా? ట్రీట్మెంట్స్ వేయాలా? అదంతా అవసరం లేదండి. ఇది ఒక చిన్న దెబ్బే. తను చాలా లక్కీ కాబట్టి తలకు దెబ్బ తగలేదు. తనని హాయిగా ఇంటికి తీసుకెళ్ళండి, ఏ సమస్య లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తను వస్తూ ఉన్నారు. నేను మాట్లాడాను, వస్తున్నానని చెప్పారు. ఏమైంది అను? ఏమైంది తల్లి? దెబ్బలు తగలేదుగా? నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండాలని. ఎందుకు తను తిడతారు? తనకేం కాలేదు, తను బానే ఉంది. అన్నీ సర్దుకుంటాయి. అనుకి రాను రాను మొండితనం ఎక్కువైంది. ఈ మధ్య మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి పనులే చేస్తుంది. నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఈ వయసులో వీళ్ళు ఇలాగే ఉండాలత్తయ్య. నేనెప్పుడు తను గమనిస్తూనే ఉంటాను. కానీ ఈ రోజు ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్, అందుకే గమనించలేదు. అక్కడ పనిచేసే మనిషి ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఇలాంటి పిల్లని చూసుకోవడం చాలా గొప్ప విషయం. అది నువ్వు ధనవంతుల ఇంట్లో పుట్టావు. మీ నాన్నగారు గొప్ప ధనవంతులై ఉండి కూడా నువ్విలా ఎలా అమ్మా? ఇలాంటి పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు? అర్థం చేసుకోవడానికి ఏముంది? నేను పుట్టినప్పటి నుంచి మా నాన్ననే చూసి పెరిగాను. నాకంతా మా నాన్నే. ఆయనే నా గార్డియన్ కూడా. మీకో విషయం తెలుసా? అమ్మ ఒళ్ళో వేసుకున్నప్పుడు నేను చాలా గట్టిగా ఏడుస్తానట. అందుకే అమ్మ నన్ను త్వరగా వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. ఆ తర్వాత
మనానికేటంలో అమ్మనైపోయాను. ఆ తర్వాత మీరంతా నన్ను ప్రేమగా చూసుకున్నారు, నాకు కుటుంబం దక్కింది. ఇదిగో అను, తినమ్మా. బృందా బృందా బాగుంది. చూసావమ్మా, అన్నయ్య అన్నయ్య అనేది ఇప్పుడు బృంద బృంద అంటుంది. తెలివైందే. ఏంట్రా నీకు జలసీగా ఉందా? బృందా, వీడికి కాస్త తినిపించు. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? నేనింకా కొద్ది రోజులే ఉంటాను. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత బృందాయి మిమ్మల్ని చూసుకుంటుంది. ఎవరది? సమాధానం చెప్పరేంటి? ఎవరు మీరు? చూడు, వీళ్ళందరూ పెద్ద రౌడీలు. ఊరికే మనల్ని భయపెడుతున్నారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. రౌడీ వదవల్లారా, ధైర్యం ఉంటే ముందుకు రండిరా. చాటుగా అద్దాలు ఎందుకురా పగలు కొడతారు? నేను బతుకున్నంత వరకు ఇల్లు అమ్మడానికి నేను ఒప్పుకోనరా. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. అబ్బా, అప్పుడు మీ ఇంటి అద్దాలు ఎవరో పగలగొట్టారంటారు. సరే, ఈ కేసుని ఏ యాంగిల్లో చూడాలంటారు? కిటికీలు పగలగొట్టినట్లు రాసుకోవాలా? అలా రాసుకున్నానంటే ఈ కేసు చూశారంటే 509లో వస్తుంది. వాళ్ళు అటాక్ చేశారని రాసుకుంటే 324లో వస్తుంది. లేదు అటెంప్ట్ టు మర్డర్ అంటే 307లో వస్తుంది. తర్వాత మర్డర్ అంటే మీకే తెలుసు, అదేంటంటే 302 అని. ఇప్పుడు మీరే చెప్పండి, మీకు ఏ కేసు వేస్తే షూట్ అవుతుందని. మీకు రూల్స్ తెలీదా? ఎందుకని నైస్గా తప్పుకోవాలని చూస్తున్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. అరే, మీరు ఖచ్చితంగా లాయర్ అయి ఉండాలి, లేకపోతే ఎక్స్ లాయర్ అయి ఉండాలి. నాకు ఒక విషయం చెప్పండి, లాయర్ అయితే మీ మాటలు మేము ఎప్పుడూ వింటూనే ఉండాలా ఏంటి? అది కాక జర్నలిస్టులు ఇప్పుడంతా జనాలు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. సార్, ఇది చాలా సీరియస్ అయిన ఇష్యూ. మీరు చెప్పేది వింటుంటే ఏదో పిల్లలు క్రికెట్ ఆడి అద్దం వెరగొట్టినట్టుగా చెప్తున్నారు. మేము జరిగిందంతా మీకు వివరంగా చెప్పాం, ఎవరు సస్పెక్ట్ కూడా చెప్పాం. కానీ మీకు అదంతా జోక్ గా ఉందా? మరేం చేయాలి? రాయమంటారా? అదేంటంటే కౌన్సిలర్ ఆకాష్ పాలు, ఎమ్మెల్యే అరుణబరాయి ఇద్దరూ కలిసి ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి క్యాన్సర్ పేషెంట్ అయిన వీళ్ళ అమ్మ మీద విసిరారని రాసుకోమంటావా? తర్వాత ఆ రాయికి స్పాన్సర్ ఎవరంటే ఈయన చిన్నాన అమెరికా గోషప్పని రాసుకోమంటావా? సార్, మీరు మీ బాధ్యత కంటే ఈ పేర్లకి ఎక్కువ విలువిస్తున్నట్టున్నారు. మీరెందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లేదు? ఆ విరిగిపోయిన గాజు ముక్కలు ఎవరికైనా గుచ్చుకుని గాయమైతే? ఇలా చూడు బాబు, మీ ఇంటి అద్దాలనే వాళ్ళు రాయేసి పగలగొట్టారు. మీరేమనుకుంటున్నారు? నేను కొనుక్కున్న 2 బెడ్రూమ్ ఫ్లాట్ నమ్మేసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలనా? సార్, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఎందుకు ఇంత భయపడుతున్నారు? అటువంటి గూండాస్కి లైసెన్స్ ఉందా? నాకు భయమా? భయం ఉంది, భయం ఉంది. నేను మిడిల్ క్లాస్ అయినందువల్ల భయపడుతున్నాను. అలాగే భయపడి అలవాటు పడిపోయాను. ఏం చేయమంటావు? నా ఇంటికి బయట నేను ధైర్యాన్ని చూపించాను అనుకో, అలాగే నా జీవితం అలాగే నాశనం అయిపోతుంది. ఇది ఆ లాయర్ గారికి బాగా అర్థమవుతుంది. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, మీరు చెప్పిన పేర్లు నేను రాయలేను. మీరు చెప్పిన కథనే అలాగే కావాలంటే రాసుకుంటాను. తర్వాత సాయంత్రం మీ ఇంటికి వచ్చి నేను టీ తాగుతాను, సరేనా? చక్కెర వేయొద్దు. నాకు ఒక విషయం చెప్పండి, మీరిద్దరూ నాకు ఎన్నో విషయాలు చెప్పేశారు. నేను మీ ఇద్దరికి ఒక అడ్వైస్ ఇస్తాను, అది మీరు విన్నారనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకని మీ చిన్నాన్నతో మీరు గొడవలు పెట్టుకుంటున్నారు? ఆయన ఎంతో పెద్ద డబ్బు గల ఆయన కదా. అందుకని నోరు మూసుకొని మీరు ఎలాగోలాగా సర్దుకోండి. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. కొంచెం నేను చెప్పేదాని గురించి ఆలోచించండి. రండి సార్. తీండ్రా, లగేజ్ తీండ్రా. నేను వస్తున్నానని ఎమ్మెల్యేకి చెప్పావా? ఆయన ఇప్పుడు వచ్చేస్తారు సార్. ఆయన ఏదో మీటింగ్ ఉందని వెళ్ళారంట. సరే. బిషు, పేపర్స్ అన్ని రెడీయా? ఎస్ సార్. నేను చెప్పిన కరెక్షన్స్ అన్ని చేసేసావా? ఎస్ సార్, అంతా చేశాను. కానీ ఏదో ఒక సైన్ మారుతుంది సార్, అందువల్ల పెటిషన్ వేయడానికి కష్టంగా ఉంది. ఇటువంటి సొల్లు కబుర్లు వినడానికి నేను అక్కడి నుంచి రాలేదు. ఐ వాంట్ ద డీల్ టు బి డన్. యు అండర్స్టాండ్? హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ ని ఇక్కడికి తీసుకురా. ఫేక్ సైన్ చేయొచ్చు, ఐ డోంట్ కేర్. నేను బోల్డ్ అంత డబ్బు ఇచ్చాను మీకు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఎలాగైనా పని పూర్తి చేయండి. రండి సార్. అర్ణబ్, నేను హోటల్కి వచ్చేసాను. చూడండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇలాంటి డ్యూటీ ఫ్రీ బాటిల్ ఎంతకు దొరుకుతుందంటారు? అది తెలుసుకుని ఏం చేస్తావు?
నువ్వు పొలిటీషియన్ కదయ్యా, నీకు అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. వర్షమైనా తుఫానైనా నువ్వు అడిగిన వెంటనే వచ్చేస్తాయి. చూడండి, నేను చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మాకు అన్ని చోట్ల చాలా ప్రెషర్ ఉంది. ఆర్నబ్ 10 బాటిళ్ళు విస్కీ తీసుకురా. ఆర్నబ్ 200 ప్యాకెట్ల బిర్యానీ కావాలి. ఇలా గుళ్ళో అన్నదానం దగ్గర నుంచి ప్రతిదానికి డొనేషన్ తినేస్తున్నారు. అందువల్లే అడిగాను. ఇలా చూడండి బిషు, నేను చెప్పినట్టుగా ఆ డాక్యుమెంట్స్ ని రెడీ చేయండి. ఓకే సార్. అవును, నువ్వేదో ప్లాన్ గురించి చెప్పావు, అది క్లియర్ గా చెప్తావా? ఇలా చూడు కుంజా, అన్ని విషయాలు వివరంగా చెప్పు. ఆయన ఎంతవరకు చాలా ఇచ్చారు కాబట్టి ఆయన మాట కాదలేం. మీరు బాధపడద్దు. చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించి పోలీస్ రిపోర్ట్ రెడీ చేసింది. ఆ రిపోర్ట్ని మేము ఇప్పుడు ఆకాష్ ఆఫీస్ కూడా పంపించాం. ఏం రిపోర్టు? అంటే ఆ ఇల్లు చాలా అపాయకరమైనది, ఏ సమయమైనా విరిగిపోవచ్చు. అందుకనే ఆ ఇల్లుని ఖాళీ చేయండి. అలా చేయకపోతే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేస్తారు. ఈ ఇల్లు పాత పడిపోయింది, ఎప్పటికైనా కూలిపోవచ్చని మున్సిపాలిటీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అంచేత ఎవరు ఇటు రావద్దు. ముఖర్జీ గారు, ఈయనే ఆయన్. ఆ ఇంటి కేసు గురించి చెప్పాను కదా. ఇలా చూడండి, ఇంటిని మీ నాన్న పేరు మీద వీళ్ళమ్మ రాశారు కదా? అవును. కానీ చాలా వింతగా ఉంది. కానీ మీ బాబాయ్ ఇచ్చిన పేపర్లను బట్టి ఈ ఇల్లు ఆయనకి సొంతమని చెప్తున్నారేంటి? అందరూ సైన్ చేశారు, మీ నాన్న అలాగే మీ తాతయ్య కూడా. సార్, నా ప్రాబ్లం ఏంటో చెప్తాను. మా అమ్మకి ఆ ఇల్లు అంటే ఎంతో సెంటిమెంట్. పైగా తను క్యాన్సర్ పేషెంట్. ఎంతకాలం బ్రతుకుంటుందో చెప్పలే. మా అమ్మ లేకపోతే నేను సెటిల్మెంట్కి ఒప్పుకుని ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా ఒప్పుకోలేను. ఇలా చూడండి తమ్ముడు, ఈ సంతకం నకిలీదన్నది కోర్టు నిర్ణయించాలి. అలాగే మీరు మరొక విషయం కూడా ఆలోచించాలి. కేవలం మీ ఇంటిని తీసుకోవడానికే మీ అంకుల్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కారణం ఉండి ఉండాలి. నాకు తెలిసి అక్కడ ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కట్టించాలనుకుంటున్నాడు. అలాగా? దట్స్ ద పాయింట్. ఓకే, అలాగే అయితే నేను రేపు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొస్తా. ఆ తర్వాత మనం ఈ కేసు వాయిదా లాగుతూ ఉందాం. సరే సార్, మీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నేను మా అమ్మ ఉన్నంత వరకు ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళను. సరే, అయితే మనం ఒక పని చేద్దాం. రేపు కోర్టులో 2 పిటిషన్స్ సబ్మిట్ చేయండి. ఈ కేసులో నీకు ఎదురుగా వాదించేది జగదీషే కదా? మనం ఆయనతో మాట్లాడి చూద్దామా? ఓకే, ఖచ్చితంగా. ఆయన స్టే తీసుకోకపోతే నేనేం చేయను. దీని గురించి నీకు తెలీదా ఏంటి? ఇలా చూడండి, లాయర్తో నేను అన్ని విషయాలు చెప్పాను. ఆయన ఏమీ చేయలేమన్నారు. ముందు వాడిని కొనండి. అది కష్టం సార్, అతను మొండికటం. స్టూపిడ్. ఏదో ఒక సాకులు చెప్పండి అయ్యా, బాగా యాక్ట్ చేస్తున్నారు. నౌ డూ సంథింగ్. రాత్రిపూట వెళ్ళి వాళ్ళని బెదిరించి చూడు. గో అండ్ డూ ఇట్. అక్క, ఏమైంది? రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి పొండ్రా బెదవల్లారా. అనయ్య మీరు పొండి. ఏం చేస్తున్నారు? ఇలాగే రాత్రిపూట ఒక ఆడదాన్ని బెదిరిస్తారా మీరు? మూసు కూర్చో, లేకపోతే కొట్టి చంపేస్తాను. ఇలా చూడు బీనా, ఆ రా ఇల్లు గురించి మొత్తం తెలియాలి నాకు. ఇది ఆకాష్ గారి ఆజ్ఞ. నువ్వు తిరిగి వచ్చేసరికి మొత్తం నాకు చెప్పేయాలి. ఏంటి, అర్థమైందా? లేకపోతే ఎలా నిజం రప్పించాలో మాకు బాగా తెలుసు. చూసుకో మరి. వెళ్ళండి అన్నయ్య. అది నేను చూసుకుంటానండి. ఇటారా, ఇటా నువ్వు. సార్, అది కాదు. ఇలా చూడండి అన్న, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. వీళ్ళ మనుషులు వెళ్ళి స్లమ్లో ఉన్న ఒక అమ్మాయిని కొట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపంతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారు. నా మనుషులా? ఏమంటున్నారు? అరే, వీళ్ళ మనుషులు ఆ బినాని మాత్రమే బెదిరించడానికి వెళ్ళారు. లేదు, నాకు తెలియకుండా మీ ఇష్టానికి మీరు డిసైడ్ చేశారంటే నేనేం చేయలేను. మీ ఇష్టం. మీరు ముందుగానే చెప్తే ఆ ఇంటి కేసుని హ్యాండిల్ చేసినట్లు నేను చేయగలను. నా సర్వీస్ బుక్ రాసేది మీరేం కాదండి. ఎస్పీ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. వెంటనే సమాధానం చెప్పు, లేదా లీవ్ వేసుకుని ఇంటికి వెళ్ళి అంటున్నారు. జాలీగా లీవ్ తీసుకొని కులు మనాలి, కాశ్మీర్, సిమ్లా అని వెళ్ళి ఎంజాయ్ చేయి. కొండలను చూస్తే ధైర్యం వస్తుందేమో. నీకు ఏ విషయం తెలియకుండా నువ్వు మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండు చాలు.
నేను ఇచ్చే డబ్బు తీసుకుంటూ నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? సార్ 2000 నోట్ల కట్టలు మీకు నేను 10 ఇచ్చాను. అయినా సరే ఎక్కువ కావాలని అడిగారు కదా, కాబట్టి అనవసరంగా ఇప్పుడు నాకు కోపం తెప్పించొద్దు. కావాలంటే నేను నీకు లీవ్ ఇప్పిస్తాను. సార్ అది కాదు. చూడు, లీవ్ తీసుకుని కుటుంబంతో హాయిగా తిరుగు. ఈ ఊరిని పోలీస్ స్టేషన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? విషయం ఏంటంటే నీలాంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి కావాలి, కానీ మాలాంటి వాళ్ళకి గొడవలు కావాలి. అలాంటి వాడు ఒకడున్నాడు. హ్యాపీ వెకేషన్ సార్. ఎక్కడికి వెళ్తున్నారు? కాశ్మీర్కా లేక క్యానింగ్కా? అరెచ్చా, ఈ ఎలర్జీ నన్ను వదిలి వెళ్ళడం లేదా? ఇదంతా సక్రమంగా ఉంటుందా? డౌట్గా చూడండి, మీరేం దిగులు పడొద్దు, అంతా నేను చూసుకుంటాను. వచ్చాడు చూడండి. అరే పర్వాలేదులే. బాగున్నావా? బాగున్నాను. వచ్చే నెల 5వ తారీఖు స్పెషల్ ఏంటో తెలుసా? మీ తాతగారు చనిపోయారే, అమ్లన్ రాయి. ఆయన గాని బ్రతికుండుంటే వచ్చే నెల ఆయనకి 100వ బర్త్డే. ఆయన కొడుకు అనే విధంగా నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. యునో సంథింగ్ బిగ్. మంచిది. మరి నువ్వేమీ చేయవా? లేదు, మీలా మమ్మల్ని తాతయ్య ప్రేమించలేదు. ఆల్ ది బెస్ట్. ఎనీవే, నాకు ఆలస్యం అవుతుంది, వస్తాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను చెప్పింది గుర్తుంచుకోండి. స్ట్రోక్స్ కంటే కూడా బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఓకే, జంప్. Come on, jump. Hey. Oh. Are you okay? Thank you. నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా బిగినర్ వే. ఏ వినోయ్, వినోయ్, నీ ట్రైనర్ ఎవరు? No one. మీరు నాకు ట్రైనింగ్ ఇస్తారా? మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓకే, నేను ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాను, కానీ స్విమ్మింగ్కి ఇది కరెక్ట్ డ్రెస్ కాదు. అక్కడికి వెళ్ళి కాస్ట్యూమ్ కలెక్ట్ చేసుకో. ఓకే, పద, ఐల్ హెల్ప్ యూ. కమ్. No, I'll take care of myself. Show me what you got, oh baby. ఏంటి? దేనికి మీరు రిజైన్ చేయాలి? ఇలా చూడండి, మీరే తప్పు చేయలేదు. నీకు సమస్య అర్థం కావడం లేదు. ఈ ఇష్యూ కనుక పెద్దదైందంటే అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తారు, ఆ తర్వాత నా కెరీరే నాశనం అవుతుంది. అదంతా ఈజీయా? స్విమ్మింగ్ పూల్ చుట్టూ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి. లేడీస్ డ్రెస్ మార్చేదే రికార్డ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మీరెలా తప్పుగా నడుచుకుని ఉంటారు? నీళ్ళలో జరుగుండొచ్చుగా. అక్కడ సీసీటీవీ లేదు కదా. నీళ్ళ లోపల నువ్వు తన దగ్గర తప్పుగా ప్రవర్తించావు. అబద్ధం.
వెళ్ళి అమ్మాయిని అడగండి. అరే ఆ అమ్మాయే నీ మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు నేను బాగా ఎంక్వైరీ చేయడానికి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. రానాతో. బృందా, వీళ్ళు కావాలని చేస్తున్నారు. నువ్వు అమ్మని అనుని చూసుకో. ఇదిగో నువ్వు వాళ్ళని చూసుకో, నేను వీడిని చూసుకుంటాను. పద పద, వీళ్ళు జీపెక్కించండి. పోనీ. ఇదిగో మేడం, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. రేపు ఎల్లుండి శని ఆదివారాలు, సోమవారం ఎలాగ లీవు, మంగళవారం మనం కోర్టులో కలుసుకుందాం, ఓకేనా? నీ లవ్వర్ని ఎలా ట్రీట్ చేస్తానో నువ్వే చూడు. పోనీ. నేను ఒక విషయం చెప్పనా? మీ అబ్బాయి తిరిగి వచ్చేంత వరకు మీరు మా ఇంటికి వచ్చి ఉండండి. లేదు, నేను అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఈ ఇల్లు కాజేయాలన్న ఉద్దేశంతో నన్ను నా కొడుకుని విడదీసి తీసుకెళ్ళిపోయారు. ఏవైనా సరే నేను ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాను, ఎక్కడికి కానీ ఎవరూ లేకపోతే వాళ్ళ ఇంటిని ఆక్యుపై చేసుకుంటారు కదా. వీణా ఆంటీ కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. అయితే కొన్ని రోజులు ఇక్కడే ఉండమ్మా, ఆ తర్వాతే ఇంటికి రా. ఈ లోపల నేను లాయర్తో అన్ని విషయాలు మాట్లాడతాను. అప్పుడే మంగళవారం కోర్టులో మనం బెయిల్ తీసుకోగలం. నేను కూడా అదే ఆలోచించాను నాన్న. నేను వీళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. అంతా అయిపోయింది కదా, మొత్తం తినేయాలి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అత్తయ్య, నీళ్లు రావట్లేదు. మోటార్ స్విచ్ ఎక్కడుంది? పొద్దున కూడా నీళ్ళు వచ్చాయి. వెళ్ళమ్మా, అక్కడ లెఫ్ట్లో స్విచ్ ఉంది. ఏమైంది? ఇలా ఎప్పుడు జరగలేదే. ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. కానీ మిగతా ఇళ్లలో కరెంట్ ఉంది. అవును, అను ఏదమ్మా? అను 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 ఈ ఏరియాలో ఎలక్ట్రీషియన్స్ అందరూ రౌడీలే. 2 రోజులుగా కంప్లైంట్ చేస్తేనే కరెంట్ వచ్చింది. ఫోన్ ఛార్జ్లో ఉందా? ఉండండి చూస్తాను. చూసావా అమ్మా, వాళ్ళు కరెంటు కూడా కట్ చేస్తున్నారు.
మనల్ని ఇంటి నుంచి గెంటేయాలని అలా చేస్తున్నారు. అలాగా చేయనివ్వండి, ఇంకా ఏం చేస్తారో చూద్దాం. అను, ఫోన్ ఆన్ అవుతుందో లేదో చూడు, అప్పుడే ఎవరు కాల్ చేశారో తెలుస్తుంది. నువ్వు దిగులు పడకమ్మా, మా అబ్బాయి వచ్చేస్తాడు. ఆ తర్వాత అలా చేసిన వాళ్ళ పని పడతాడు. ముందు స్నానం, ఆ తర్వాతే టిఫిన్. అల్లరి చేయకుండా అమ్మతో బుద్ధిగా ఉండాలి. ఎవరైనా తలుపు కొడితే తెరవకూడదు, అర్థమైందా? లేదు లేదు, తన్ని నమ్మలేము. నువ్వు వెళ్ళేటప్పుడు బయట తాళం వేసి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చే వరకు మేము జాగ్రత్తగా లోపల ఉంటాం. సరే అత్తయ్య, అలాగే చేస్తాను. చెప్పండి రేఖ గారు. లేదు లేదు, నేను ఈరోజు ఎక్కడికి రాలేను. నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఏంటి 1 hour? సరే నేను వస్తాను. సరే వస్తాను. ఏమైందమ్మా, ఈరోజు కోర్టుకు వెళ్ళవా? లేదు లేదు, కోర్టుకే వెళ్తున్నాను. అయినా స్కూల్కు 1/2 hour వచ్చి వెళ్ళమంటున్నారు. ఓ సరే సరే, లేట్ అవుతుంది, నేను బయలుదేరాలి. నేను వెళ్ళి రెడీ అవుతాను. సరే సరే. అమ్మ చెప్పినట్టే విని బుద్ధిగా ఉండాలి, సరేనా? అత్తయ్య, నేను బయట తాళం వేసుకునే వెళ్తాను. ఎవరు తలుపు కొట్టినా తెరవకండి. అలాగే. బ్రెండా, అత్తయ్య, ఓ అత్తయ్య. ఏంటి చెప్పు బీనా? ఎందుకు బయట వైపు తాళం వేసింది? బృందాయే బయట తాళం వేసి వెళ్ళింది. నువ్వు ఉండు, నా దగ్గర కూడా ఒక కీ ఉందిస్తాను. ఇదిగో. No, I have not done this. యువర్ ఆనర్, మీరు ఈ రోజు ఈ వ్యక్తిని దండించకపోతే మాకు చట్టం మీద ఉండే నమ్మకమే పోతుంది. ఆ పైన ఏ ఒక్కరూ న్యాయం కోసం ఇక్కడికి రారు. హలో ఆంటీ, నమస్తే. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు మీరు? బీనా, బీనా, వీళ్ళంతా ఎవరు? ఏమో, నాకేం తెలుసు. మిమ్మల్ని చూడాలన్నారు, తీసుకొచ్చాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. అదేమి ముఖ్యమైన విషయం కాదు. నోరు మూసుకుని సంతకం పెట్టండి, మేము వెళ్ళిపోతాం. ఓ, వేలి ముద్ర ఖచ్చితంగా పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. చూడండి మేడం, అక్కడున్న పిల్లల పేరెంట్స్ అందరూ అక్కడ నిలబడి అంతా చూస్తూనే ఉన్నారు. ఆ రోజు మీరు స్విమ్మింగ్ డ్రెస్ కూడా వేసుకోకుండా నీళ్ళలోకి దిగారు. లోపలికి వెళ్లే పర్మిషన్ మీకు ఎవరిచ్చారు? దొంగతనానికి వెళ్తే ఆ పిల్ల అడ్డుపడింది, అందుకే చంపేశామంటారు. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఇతను నీళ్ళల్లో మీతో తప్పుగా ప్రవర్తించాడు అని, అంతేగా? కానీ దానికి సాక్ష్యాలేమీ లేవే. కానీ మీకు విషయం తెలుసా? అక్కడున్న పిల్లల పేరెంట్స్ అందరూ అక్కడ నిలబడి అంతా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారో మీకు తెలుసా? మీరు ఆ రోజు నీళ్ళల్లోకి దిగి ఎవరినైతే నేరస్తుడని చెప్తున్నారో అతని దగ్గరికే వెళ్ళి మాట్లాడారు. రైట్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ ఆధారాన్ని బట్టి చూస్తే ఈమె చెప్పింది పూర్తిగా అబద్ధమని. నా క్లయింట్కున్న మంచి పేరుని చెడగొట్టడానికి ఆమె ఈ విధంగా నా క్లయింట్ మీద అభియోగం మోపింది. అంటే చాలా దారుణమైన ఒక అభియోగాన్ని నా క్లయింట్ మీద ఆమె మోపారు. ఏమనుకుంటున్నారు? ఇలా పగల కొట్టుకుని వస్తే నా ఆత్మాభిమానం పోతుందా ఏంటి? ఇలా చూడండి, ఇది నాకు ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ మీరు నన్ను ఏం చేయలేరు. తన కోసం కాకపోయినా ఖచ్చితంగా మీరు మీ కూతురు కోసం సంతకం పెడతారు. ఏంటి కరెక్టే?
లేదు, ఖచ్చితంగా పెట్టను. అప్పుడే మేము వెళ్తాం. అర్థమైందా? వాళ్ళు వదిలేయండి. వాళ్ళు ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? మనందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇలా చూడు బినా, నువ్వు చాలా నమ్మక ద్రోహం చేశావు. ఆ దేవుడు వదిలిపెట్టడు. నీకు తప్పకుండా శిక్ష విధిస్తారు. దాన్ని వదలండి, దాన్ని వదలండి. చెప్పేది కూర్చో. ఉన్నాను. అను ఏం చేసావురా? ఏం చేసావురా? ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్. కోల్కతాలో ముఖ్యమైన ప్రాంతమైనటువంటి ఇక్కడ ఆ దుర్ఘటన సంభవించింది. ఇది 55 ఏళ్ల పురాతనమైన బిల్డింగ్. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇక్కడ లోకల్ గా వ్యాపారం చేసుకుంటున్నటువంటి అనుకుల్ సార్ తో మాట్లాడదాం. చెప్పండి అనుకుల్ సార్. ఇప్పుడు నా మెంటల్ కండిషన్ ఎలా ఉందో నేను చెప్పలేను. ఏమని చెప్పను, మాటలు రావటం లేదు. ఈ ఇల్లు అయితే ఎప్పుడు మర్మంగానే ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. నాకు తెలిసి ఈ ఇంట్లో దెయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా ఉన్నాయని అనుకుంటున్నా. చూడండి ప్రజలారా, ఇక్కడే నివసిస్తున్నటువంటి అనుకుల్ సార్ చెప్తున్న విషయాలే మీరు వింటున్నారు. అయితే ఈ ఇంటి వ్యక్తి అయినటువంటి అయాన్ ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అనుకేమైంది? అను 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 ప్రాణాలతో లేదు. అను ప్రాణాలతో లేదు. అరే, ఏదో చేసుకొస్తారని పంపిస్తే మీరు ఇలా తెలివి తక్కువగా చేసుకొస్తారా? ఇప్పుడు సమస్యలని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు నాకు నేనే గొయ్యి తవ్వుకున్నట్టుగా ఉంది. దీనికి కారణం నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నీ పని పార్టీలో పడతారు. నీ కథ ఇక అంతమైనట్టుగానే. ఒరే ఎమ్మెల్యే, నీకు అసలు బుర్ర ఉందా లేదారా? ఇలా చూడండి, నేను కావాలని ఈ ఆఫీసర్ని ఏమీ పిలిపించలేదు. ఈ పనికిరాని ఆఫీసర్. నేను ఈ సీనియర్ తో మాట్లాడి అన్ని అరేంజ్ చేశాను. నువ్వు వచ్చే ఛార్జ్ తీసుకో, నీ పర్ఫార్మెన్స్ చూపించు. ఓకే? చూడండి సార్, ఒకవేళ నేను ఇన్వాల్వ్ అయితే మీకు ఏదైనా సమస్య వస్తుంది. నువ్వేం దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. నువ్వు ఒక్కడవే ఈ పని సరిగ్గా పూర్తి చేయగలవు. ఆ ఎన్ఆర్ఐ నా ప్రాణం తీసేస్తున్నాడు. యాక్చువల్ గా అతను చాలా ధనవంతుడు. అతనికి కొమ్ములు లేవు తప్ప పెద్ద దున్నపోతు. నేను అతన్ని ఫేస్ చేయలేకపోతున్నాను. అతనికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వేం చేస్తావో చెయ్యి. కొడతావో చంపుతావో ఏం చేస్తావో నీ ఇష్టం. నాకు సంతకం కావాలి. గోపు సార్, గోపు సార్, ఈ ఎదవున్నాడే సరిగ్గా మాట్లాడండి దత్తా అన్న. జాగ్రత్త, నన్ను తక్కువ అంచనా వేయకండి. ఇదేమి మీ అసెంబ్లీ కాదు. అన్ని రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఇంచ్ బై ఇంచ్, ఫుట్ బై ఫుట్, లోడెడ్ ఇన్ మై హార్డ్ డిస్క్. మీరే చంపమని ఆర్డర్ ఇచ్చారు. అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ పిల్ల నా చెయ్యి కొరికింది. కోపంతో నేను తోసేశాను. నాకు స్పాట్కి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వు పెట్టుకోకూడని వాడితో పెట్టుకున్నావు. తర్వాతి స్టెప్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా? ఏమవుతుంది? ఏది కాదు. ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా జైలుకి వెళ్ళాలి. ఏదైనా నేను మీతో షేర్ చేసుకుంటాను దత్తా అన్నయ్య. 50-50.
నాకు ఉరి శిక్ష ఇస్తే అప్పుడు కూడా మన ఇద్దరికి ఒకే తాడు, తెలుసుకోండి. మిమ్మల్ని అందరూ మంచోడు అంటున్నారు. అయ్యో పాపం చెడ్డోడితో కలిసి మంచోడు కూడా ఉరికంబం ఎక్కాడు అంటారు. ప్లాన్ వెయ్యండి. దత్తా గారు, మన ఇద్దరం గొడవ పడటం వల్ల లాభం ఉండదు. ప్లాన్ చేయండి. సరే కానీ ఆ అమ్మాయి, దాని పేరేంటి? బీనా. తన కనుక నిజం మొత్తం చెప్తే ఏమవుతుంది? తనకి ఇంకా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఆగు ఆగు. అదే ఆ అమ్మాయి ఉందే, తనకి ఓ 20,000 ఎక్కువ ఇవ్వు. ఇప్పుడు నేను అనవసరంగా ఏ సమస్యల్లోనూ ఇరుక్కోదలుచుకోలేదు. కాబట్టి జరిగింది మర్చిపోయి మనం ఒక ప్లాన్ వేద్దాం. మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఇప్పుడే మీరు ట్రాక్లో పడ్డారు. అయన్, వచ్చేసావా? డాక్టర్ గారు లోపలే ఉన్నారు. అయాన్, మనం నెగటివ్గా ఏది ఆలోచించకూడదు. అదిగో డాక్టర్ వచ్చారు. డాక్టర్ డాక్టర్ ఏమైంది? కంగారు పడకండి. ప్రస్తుతానికి ఏం జరిగిందో నేను చెప్పలేను. ఇప్పుడు టిష్యూ ర్యాప్చర్ ఇంకా ఎక్స్టర్నల్ వూండ్స్ని కంట్రోల్ చేయాలి. మేమందరం స్కాన్ రిపోర్ట్ కోసమే ఎదురు చూస్తున్నాం. బట్ థ్యాంక్ గాడ్ ఇంటర్నల్ ఆర్మోస్ ఏజ్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను వెళ్ళి తను ఒకసారి చూడొచ్చా డాక్టర్? నాట్ నౌ ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి. ఇలా చూడండి, అత్తయ్యకి ఏం కాదు. దేవుడు ఉన్నాడు. ఆయన మనకంతా మంచి చేస్తాడు. బీనా అక్క, నువ్వెందుకు మమ్మల్ని చూసి రౌడీలు చూసినట్టు భయపడతావు? మేమైనా పొడవగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా? లేకపోతే ఒళ్ళంతా నూనె రాసుకుని ఉన్నావా? లేకపోతే పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉన్నావా? లేకపోతే చేతులు కత్తో గన్నో ఉంచుకుని ఉన్నావా? లేదు కదా. కానీ నీకవన్నీ సరిపోవుగా. చూసావా, చేతిలో గనక ఒక త్రిశూలాన్ని ఇచ్చామనుకో, అలాగే ఖాళీలా ఉంటుంది. వదిలితే మనల్ని ఇక్కడే చంపేస్తుంది. ఇలా చూడు బీనా, రౌడీలు ఇంట్లో దూరి ఈ విధంగా చేశారు. నువ్వు ఇలాగే చెప్పాలి, ఇంకోలా చెప్పకూడదు. వాళ్ళు కబోర్డ్లో ఉన్న తాళం తీసి బీరువా తెరిచి చూశారు. ఏది దొరకపోయేసరికి పెద్దావిని బెదిరించారు. వాళ్ళు అలా బెదిరించగానే మాయాదేవి ఆ పిల్ల కలిసి ఇల్లంతా పరుగులు తీస్తూ భయపడి కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరిచారు. కానీ అది ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అను ప్రతిరోజు ఈ విధంగానే అరుస్తూ ఉంటుంది. అందుకే ఎవరు పట్టించుకోలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. అలాగే నువ్వు చెప్పాలి. ఇది తప్ప నీకు ఇంకేమీ తెలియదు. అలాగే భయపడుతూ అరుస్తూ ఇంటిలోంచి నువ్వు పరిగెట్టు బయటకు రాగలిసింది. పోలీసులు వచ్చారు. నీ వల్లే మాయాదేవి కాపాడబడింది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. చూసావా, తను చాలా భయపడిపోయింది. ఇలా చూడు బీనా, నువ్వు చాలా ధైర్యమైన ఆడదానివి. నీకున్న ధైర్యం వల్లే దొంగోళ్ళు దొంగతనం చేయకుండా భయపడి పారిపోయారు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ నమ్మరు. నువ్వు ఎరుక్కుంటావు. ఏంటి, కాస్త ధైర్యంగా ఉండు బీనా. ఏంటి అర్థమైందా? $20,000 మొదటి ఇన్స్టాల్మెంట్. నేను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను. మిగతా 30,000 పని పూర్తవుగానే చేతికొచ్చి చేరుతుంది. ఒకవేళ నిజం చెప్పావనుకో, ఇక నువ్వు చచ్చినట్టే. తిన్నగా పైకెళ్ళి చేరుకుంటావు. అయితే జాగ్రత్తగా ఉండు బీనా, అంతా నీ చేతిలోనే ఉంది. అంతా కాలి చూసుకుంటుంది. మరి జాగ్రత్త, ఆ కాళీ మాత నిన్ను చూసుకోవాలి. అబ్బా కాళీ, బీనాని నువ్వే చూసుకోవాలి. దేనికో ఢీ కొట్టినందువల్లే రక్తం వచ్చింది. ఖచ్చితంగా కాళ్ళకు కానీ చేతులకు కానీ ఛాతీకి కానీ గట్టిగా తగులుంటుంది. అందుకే తను చనిపోయింది.
పోస్ట్ మార్టం రూల్స్ ప్రకారం రేపే మేము ఖచ్చితంగా బాడీని ఇచ్చేస్తాం. అయితే చేయడానికి ఇంకొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. సిటీ మధ్య ప్రాంతంలో నివసిస్తున్న 12 ఏళ్ల పాప మర్మమైన రీతిలో చనిపోయింది. తన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అందింది. మా రిపోర్టర్ అమిత్ ముఖర్జీ ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అమిత్, మీకు ఏ సమాచారం అందిందో చెప్పండి. పోలీసులు ఇప్పుడు ఈ కేసుని ఏ కోణంలో విచారిస్తున్నారు? అనుమానాస్పదంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. పోలీస్ ఏం చెప్తున్నారంటే స్టేట్ లో జరిగే దోపిడీలానే ఇది కూడా జరుగుంటుందని చెప్తున్నారు. చీఫ్ మినిస్టర్ కూడా వెల్లడించారు. ప్రభుత్వం దీని పట్ల తగిన చర్యలు తీసుకుంటోంది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ద్వారా ఏవైనా దొరికే అవకాశం ఉందని పోలీసులు కూడా వెతుకుతున్నారు. అయితే పోలీసులు ఆ ఇంట్లో పనిచేసిన పని మనిషిని కస్టడీలోకి తీసుకున్నారు. జరిగింది దొంగతనం అని ఆవిడ చెప్పబట్టి తెలిసింది. నేను బీనాకకి 12:35కి కాల్ చేశాను, కానీ అత్తయ్యతో మాట్లాడలేకపోయాను. కానీ ఆవిడ ఫోన్ని ఆ టైంలో ఇంకెవరో ఆన్ చేశారో. నేను ఆ టైంలో కొన్ని వాయిసెస్ విన్నాను. అందులో ఖచ్చితంగా ఒక వాయిస్ మన అనుదే. బీనా మీ ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తుంది కదా? సో వాట్? అది ఇప్పుడు ముఖ్యం కాదు. మనం తనతో మాట్లాడాలి. పోలీసులు అలౌ చేయరు. ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పర్వాలేదు, మనం ప్రయత్నించి చూద్దాం. ఆమె ముందు అన్యాయంగా ఒక ప్రాణం పోయింది. తను చూస్తూ ఊరికే నిలబడిందా? చెప్పండి. ఉండండి, నేను కాల్ చేసి చూస్తాను. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. మీ దగ్గర బీనా ఇంకో నంబర్ ఏదైనా ఉందా? దీనికి చెయ్యి. హలో, బీనా ఉన్నారా? ఆవిడెక్కడున్నారు? మీకు అడ్రస్ తెలుసా? బీనాక ఆవిడ గ్రామానికి వెళ్ళిందట, క్యానింగ్. చూడండి, చాలా కంప్లైంట్లు వచ్చాయి. కొంతమంది మిమ్మల్ని బండ బూతులు తిట్టారు. పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి. ఇది మన ఓటర్ల మనసుని బాధ పెడుతుంది, అర్థమైందా? ఇలా చూడండి, ఫ్లోటర్స్ అనేది మన రెప్యుటేషన్. ఈ వెధవ మనకు ముఖ్యం కాదు. మీరేదో ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నేను తనతో చాలాసార్లు చెప్పి చూశాను, ఆ పనికి మాలిన కోచ్ని పనిలోంచి తీసేయని. వినిపించుకుంటే కదా. అది కాదా నేను మెంబర్ అయితే ఏమైందిరా? ఫ్లోటర్స్ లో మెంబర్ అవడానికి కొన్ని వేల మంది డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలుసా? ఆ చెత్త యాదవని పనిలోంచి తీసేయి. వాడు ఉన్నంత వరకు సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఏంటి, అంతే కదా? అయితే ఏం చేద్దాం ఇప్పుడు? నోటీస్ ఇద్దాం, ఇంకేం చేయక్కర్లేదు. ఫ్లోటర్ స్విమ్మింగ్ వర్క్ షాప్. ఇండియన్ ఫేమస్ స్విమ్మర్ పేరు అందులో వేయి. చూడు ఆకాష్, ఇప్పుడు ఈ కేసు చాలా క్రిటికల్ గా మారిపోయింది. పబ్లిక్ పోలీసుల్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అలాగే ఈ కరుణా సింగ్ ఉన్నాడే, వాణ్ణి మనం ఏమాత్రం నమ్మలేం. అంతేకాదు, ఆ ధనవంతుడైన గోపేష్తో నేను తలపడలేను. ఇప్పుడు అయ్యనుకున్న మార్గాలన్నీ మూసేయాలి. వాడు పగబట్టిన పాములాగా మన మీద బుసలు కొడుతున్నాడు. కాటయ్యకు ముందే కూరలు పీకెయ్యాలి. ఏమైంది? అది అమ్మా. ఏమైంది? ఏమైంది? అవును, అడగండి. సిస్టర్, చెప్పండి. ఐసీయూ బెడ్ నెంబర్ 4లో ఒక పేషెంట్ ఉండాలి. సరే. తన పేరు మాయారాయ్. తను ఎందుకు ఐసీయూ వార్డ్ నుంచి జనరల్ వార్డుకు మార్చారు? ఆ విషయం నేను చెప్పలేను. అది డాక్టర్ ఇన్స్ట్రక్షన్. మీరేదైనా తెలుసుకోవాలనుకుంటే రిసెప్షన్లో అడగండి. డోంట్ వరీ, రండి రిసెప్షన్లో అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. లైన్లో రండి, వెనకతలు ఉన్నారుగా. ఏంటి ఆడుకుంటున్నారా? పాప ఐసీయూలో ఉండాల్సిన పేషెంట్ ఎందుకు తన ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు? చెప్పండి. ఇలా చూడండి, ఇది హాస్పిటల్. ఇలా అరవడం గంట చేయకూడదు. మాట్లాడుతూ హాస్పిటల్. చెప్పు, ఏం చేయాలి? మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంటే ఊరికే ఉండాలా? వదలండి, నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి. మర్యాదగా వదులుతారా లేదా? వదలండి.
సార్ అన్ని రిపోర్ట్లు చెక్ చేసేసాం సార్. ఎలాంటి సమస్య లేదు. అయితే సరే, అవన్నీ నువ్వే చూసుకో. నేను చూడాల్సిన అవసరం లేదు. చూడండి ఎమ్మెల్యే గారు, మీకు బాబాయ్కి సమస్య నేరు, కానీ మా అమ్మ ఏం చేసింది? అసలే నేను నా చెల్లెల్ని కోల్పోయాను, ఇప్పుడు అమ్మను కూడానా? అరే అసలు ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. అమ్మకి కీమోథెరపీ ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు. తన ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఈ విషయం స్టాఫ్ కి తెలీదు, డాక్టర్ కి తెలీదు. ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. నీకు అసలు మతుందా? అరే నేనేమైనా హెల్త్ మినిస్టర్నా? ఇలా చూడు, నువ్వు మీ అమ్మ గురించి నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చావు. వచ్చినప్పుడల్లా నేను నీకు సహాయం చేస్తూనే ఉన్నాను. ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతవరకు చేసిన సహాయానికి ఎంతో థ్యాంక్స్. కానీ ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నారు? నా కోసం ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి చాలు. సరే, మీకేం కావాలి? నేను ఇప్పుడే నా ఉద్యోగం వదిలేస్తాను, రిజైన్ చేస్తాను. బాబాయ్ బాబాయ్, కొంతకాలం వెయిట్ చేయండి. అమ్మ ఎంతో కాలం ప్రాణాలతో ఉండదు. ఆ తర్వాత మీరు ఆ ఇంటిని ఏమైనా చేసుకోండి, నాకు అవసరమే లేదు. ఇలా చూడండి గోపు, అనవసరంగా మీ కుటుంబ సమస్యలోకి నన్ను మాత్రం లాగొద్దు ప్లీజ్. మీరు హాస్పిటల్ కట్టాలనుకున్నారు, సరే ఆ ఏరియా వాళ్ళు బాగుంటారు కదా అని నేను దానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు మీ అన్నయ్య కొడుకేమో నన్ను అంటున్నాడు. తప్పుగా అనుకోవద్దు, ఇది మా రక్తంలోనే ఉంది. మా నాన్న అంతే, మా అన్నయ్య అంతే, అందుకే ఇదంతా. నేను అలా ఉండలేను బాబాయ్. మా అమ్మ తన తుది శ్వాస ఇంట్లో వదిలిపెట్టాలని కోరుకోకుండా ఉంటుంటే నేనెప్పుడో పేపర్స్ నీ మొహం మీద విసిరి కొట్టుండేవాణ్ణి. అలాగా? అయితే ఓ పంజి, ఈ పేపర్ మీద మీ అమ్మ దగ్గర సంతకం తీసుకురా, అన్నిటినీ సరిచేద్దాం, సరేనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రావడానికి లేట్ అవుద్ది. నేను వెళ్ళడానికి ముందు నీకు 2 BHK ఫ్లాట్ ఒకటి కొనిపెట్టేసి వెళ్తా. తర్వాత వీడి కాంట్రాక్ట్ ని మీరు రెన్యూ చేయండి. తర్వాత వీడు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చేయండి, ఎందుకంటే వీడే మా కుటుంబ గౌరవం. బాబు, నువ్వు చాలా పెద్ద ఛాంపియన్వి, అందులోనూ ఫ్లోటర్వి. వెళ్ళి సంతకం పెట్టించుకురా. దీనివల్ల నువ్వు బ్రతుకుతావు, మీ అమ్మ బ్రతుకుద్ది. నమస్కారం అండి, మేము కోల్కతా నుంచి వస్తున్నాం. చెప్పాబు. ఇక్కడ పక్కన బీనా అని ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఆయనకి కూడా ఇక్కడ ఒక ఇత్తడి సామాల కొట్టుంది. ఎవరు శ్యామానా? ఆడెప్పుడో ఎత్తేసాడుగా. ఆడన్ని వ్యసనాలకి పూర్తిగా బానిసైపోయాడు బాబు. ప్రస్తుతానికి వాడు గాత్పూర్లో ఉన్నట్టు తెలిసింది. లివర్ పేషెంట్, ఎప్పుడైనా చావచ్చు. వస్తామండి, పద. ఏంటి పని అవ్వలేదా? లేదు సార్, అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. అరే ఏంటి వింతగా ఉంది, ఏంటండి ఇలా వచ్చారు? మీరు కోల్కతాలో సంతోషంగానే ఉన్నారని తెలిసిందే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. మంచి గాలి, మంచి ఏరియా, మేము సంతోషంగా ఉన్నాం. కానీ మీరు సిటీలో ఉండి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తూ ఉన్నారో అనుకోండి, మరి మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరేమిటి ఇక్కడ? అంతా నీ చలవేనయ్యా. మీ బాబాయ్తో నువ్వు సంతోషంగానే ఉంటున్నావు కదా. ఆ చెత్త నా కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వాడు నాకు ఆ పెట్టి ఇక్కడ పంపించాడు. ఒక ఎల్లో కార్డు నా చేతిలో పెట్టి కలకట్టా నుంచి ఇక్కడ మార్చేశాడు. అంతే, ఏం చెయ్యాలి? ఆది పోలో కనపడడం లేదేమిటి? నువ్వు అసలు భయపడవా? నీ ధైర్యాన్ని చూపించే నీ చెల్లిని పోగొట్టుకున్నావు. మీ అమ్మ కూడా చావు బతుకులో ఉంది. వస్తాను. ఉండు బాబు, ఒక్క నిమిషం ఉండు. అంత లోపలికి అవసరం ఎందుకయ్యా? బీనా అడ్రస్ నీకొద్దా? ఏంటయ్యా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నావు? నువ్వు ఇలా ఉండటం చూస్తే నాకేదో ఆశ్చర్యంగా ఉందయ్యా. ఇప్పుడు నువ్వు నా విరోధి కాదయ్యా. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి ధారాళంగా నన్ను చూడొచ్చు. అది మట్టుకు కాదు, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వెంటనే నాకు తెలుస్తుంది. అందుకనే కదయ్యా మొబైల్ అని ఒకటి చేతిలో పెట్టుకుంటున్నావు. అది ఎందుకో నీకు తెలుసా? అదే నువ్వు ఈ ఏరియాలో ఏం చేస్తున్నావో నన్ను చూడమన్నారు. అలాగే నిన్ను ఎలా గమనించుకోవాలో కూడా చెప్పారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. మరెందుకు డ్రామా ఆడుతున్నారు? దానికి కారణం ఆ ఎమ్మెల్యే, ఆ కౌన్సిలర్, ఆ చెత్త నా కొడుకు. అదే నా సీట్లో కూర్చున్నాడు ఆ కరుణా సింగ్ గాడే కారణం. వాళ్ళు నన్ను సులభంగా విసిరి పడేశానని అనుకుంటున్నారు. వాళ్ళు ఇష్టానికి ఆడదాం అనుకుంటున్నారు.
వాళ్ళని ఆపటానికి ఎవరున్నారు అసలు? లక్షల స్టేషన్లకు మామూలిస్తున్నారు. నెల నెల జీతంలాగా వెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పయ్యా? అందుకే ఉన్న పనులని వదిలేసి ఆ చెత్త నా కొడుకు ఎన్ఆర్ఐ గోపేష్కి కాపలా కుక్కగా ఉంటున్నాడు. బీనా ఎక్కడుంటుందో మీకు తెలుసుగా? ఇన్నాళ్లుగా నన్ను నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదయ్యా. కానీ ఒక విషయం చెప్పనా? నీ చెల్లెలు ముఖం ఉందే, సారీ అది నేను టీవీలో చూసి బాధపడ్డానయ్యా. నేను అన్ని విషయాలు విన్నాను. నువ్వు నన్ను నమ్మొచ్చు, నేను ఎంతో బాధపడ్డానయ్యా. నీ చెల్లులాగే నాకు కూడా 18 వయసులో పిల్లోడు ఉన్నాడు. వాడి పేరు ఆజో. వాడు చాలా వైలెంట్గా నడుచుకుంటాడు. వాళ్ళ అమ్మగారిని కొడతాడు, గాయపరుస్తాడు, తన జుట్టు పట్టుకొని పీకుతాడు. నేను ఎన్నోసార్లు ఆ దేవుణ్ణి వేడుకున్నానయ్యా, ఎందుకు అయ్యా నన్ను ఇలా బాధ పెడుతున్నావని. అలాగే ఒకరోజు తేనెటీగని పట్టుకుంటానని మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడయ్యా. పడిన చోటంతా రక్తం. వెంటనే నేను వాడి దగ్గర పరిగెత్తాను. వాడిని పట్టుకొని బాధపడ్డాను, అరిశాను, ఏడ్చాను. నాన్న అనే పిలుపు తప్పితే వాడు ఇంతవరకు నన్ను పిలవనే లేదు. ఆఖరిగా వాడు నా ముఖం చూసి ఏం చెప్పాడో తెలుసా? బాబీ, అమ్మా, నాన్న అని. సారీ నువ్వు వాళ్ళందరికీ సరైన శిక్ష వేయించాలి. అప్పుడే అను ఆత్మ శాంతిస్తుంది. మీరు బయలుదేరండి. బీనాకి అంతా తెలుసు, జరిగిందంతా తెలుసు. సార్ ఒక్క నిమిషం, ఇక్కడ బీనా అని ఒకరు ఉంటుంది. మీరు తినగా వెళ్ళి శ్యామ లేదని అడగండి, వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈయన కోసమే ఇంత పాపం చేయాల్సి వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ నేను ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాను. ఈయన లివర్ కోసమే వైద్యం చూస్తుంటే ఫుల్ బాటిల్ తాగొస్తాడు. ఈయన తాగుడు వల్ల ఉన్న ఒక కొట్టు కూడా అమ్మేశాడు. ఇది చాలక పేకాట కూడా ఆడుతున్నాడు. వాళ్ళ నాన్నిచ్చిన ఆస్తి భూమి అంతా అమ్మేశాడు. వాళ్ళిచ్చిన ఆస్తి అంతా తగలబెట్టేసి ఇలా ఉన్నాడు. అనుకేమైంది బీనాక? దీనికంతా నా దురాశే కారణం. మర్యాదగా నువ్వు వేలు ముద్ర పెట్టు. నేను వేలు ముద్ర వేయను. మీరే పని ఎలా చేయగలిగారక్క? దురాశ. దీనికంతటికి దురాశే కారణం. ప్రజలు వాళ్ళ ఆశ కోసం ఏమన్నా చేస్తారు. నేను మిమ్మల్ని క్షమించమని అడగటం లేదు, నన్ను చంపే బాబు. కానీ అంతకుముందు ఆ ఎమ్మెల్యే కరుణాసింగ్ శవాన నిన్ను చూడాలి బాబు. ఇదిగో, ఇది మీ అమ్మ ఫోను. ఆవిడప్పుడు నీకు ఫోన్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు రికార్డు కూడా ఆన్ అయింది. అంతా దీంట్లో రికార్డ్ అయింది. మీ చిన్నాన్న మంచోడు కాదు, వాడు ఒళ్ళంతా విషమే. వాళ్ళు కూడా నువ్వు శిక్షించాలి. కలకత్తాకు చెందిన మాయాదేవి ఈ రోజు హాస్పిటల్లో చనిపోయారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల దాడికి గురైన మాయాదేవి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు అను అనే మైనర్ అమ్మాయి సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఈ కేసును పోలీసులు హత్యగా పరిగణించారు.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్. హే, మీరంతా ఎవరు ఎవరు? బీనా, బీనా. ఇది పవర్ ఆఫ్ అటానీ. మీ అమ్మ దగ్గర సంతకం చచ్చినా పెట్టించుకురా. సరే నేను వేలు ముద్ర వేయను. బాబు, నువ్వు ఫ్లోటర్ లో ఛాంపియన్ అవబోతున్నావు. అను నేను చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? వాడు మీ బాబాయే కాదు, వాడి ఒళ్ళంతా విషం. అను! అరే, గోపు సార్ ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? అయ్యన్, గోపు సార్ని చూసావా? గోపు ఎక్కడా? అయ్యన్, అదిగో గోపు అన్న. కాపాడు, వెళ్ళు. త్వరగా వెళ్ళు. అయ్యన్, వెళ్ళు అయ్యన్, త్వరగా వెళ్ళు. అయ్యో పాపం, ఆయనకి ఏమైందో ఏంటో. అతనికి ఏమైందో ఏంటో. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నిజంగా నీళ్ళలో పడిపోయారో ఏంటో. నిజంగానే పడిపోయారా? బాడీ దొరికింది. ఇప్పుడే. పోస్ట్ మార్టం కి పంపిస్తున్నావా? ఒక విషయం అర్థం కావడం లేదు. ఏంటది? తను గొప్ప ఛాంపియన్ స్విమ్మర్ కదా, ప్రాణాలు కాపాడేందుకు ట్రైనింగ్ తీసుకునేవాడు. వాడే అతన్ని కనిపెట్టలేకపోయాడా? ఏమంటున్నావు? వాడి మీద నీకు సందేహంగా ఉందా? అబ్బే లేదు. నేను ఇప్పుడు ఏమీ చేయను, మీరే కనిపెట్టాలి. లేదంటే మీకే సమస్య. వాడు డేంజర్ 440 వోల్ట్స్తో సమానం. అంటే అయన్ ఏదైనా? వాడు గొప్ప స్విమ్మర్ అన్న విషయం మర్చిపోకండి. జాగ్రత్తగా ఉండండి దత్తా గారు. వీడు మొరిగే కుక్క కాదు, కరిచే కుక్క. ఏం చేస్తున్నావు? 100 టైమ్స్ చేయండి. ఏం చేస్తున్నావు? బ్రీత్. సైడ్ స్ట్రోక్. ఏం చేస్తున్నావు? తల ఎత్తొద్దు, తల కిందకి తెచ్చు. కంటిన్యూ. నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చేస్తున్నారు. అందరిని బయట పారేస్తాను. జాగ్రత్త. వచ్చేస్తారు స్విమ్మింగ్ నేర్చుకోవాలని. ఎందుకురా నా ప్రాణాలు తింటున్నారు? అరే, మూవ్ ఫాస్ట్. అరే, ఏం జరిగింది? ఎందుకు ఆగిపోయావు? మీకు క్లబ్ నుండి అఫీషియల్ మెయిల్ పంపించాంగా. త్వరగా వస్తా. మరెందుకు ఇక్కడికి వచ్చావు? అలాగే. ఆది పోలో కనపడడం లేదంటే? వాళ్ళందరికీ బాగా కోచింగ్ ఇస్తున్నాడు చూడు. ఆయన ఎవరో తెలుసుగా? కానీ అరే, ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఫ్లోటర్స్ బాగుండాలన్నదే నా కోరిక. ఇక నుంచి ఫ్లోటర్స్ కి మీ అవసరం ఉండదండి. మా మెయిల్స్ కి రిప్లై ఇచ్చారా లేదా? మిమ్మల్ని 6 నెలలు సస్పెండ్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, కమిటీకి వెళ్ళి మాట్లాడుకోండి. మీ వల్ల క్లబ్ రెప్యుటేషన్ కి చెడ్డ పేరు వచ్చింది. తర్వాత ఏం చేయబోతున్నారు? రిజైన్ చేయడానికి వచ్చాను. నిజంగానా? మరి ఈ 6 నెలలు
ఎంత చెప్పినా అర్థం కాదు. వచ్చేస్తారు స్విమ్మింగ్ చేయడానికి. నువ్వు వెళ్ళి నీ కోచ్కి నా తరఫున ధన్యవాదాలు చెప్పు. ఇది నేను రిజైన్ చేస్తున్న హార్డ్ కాపీ. సాఫ్ట్వేర్ ఆల్రెడీ మెయిల్ చేశాను. ఇంకో విషయం, స్విమ్మర్స్ని కొట్టొద్దన్న కోచ్తో చెప్పు. అలా కొట్టడం తప్పు. కోచ్ అనేవాడు స్విమ్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి. వచ్చావా? మనం ప్రశాంతంగా ఉండి అనుకున్న దాన్ని సాధించాలి, అర్థమైందా? మీ అమ్మకి చెల్లికి కార్యం జరిపించు. అలా చేస్తేనే మంచిదని పంతులుగా చెబుతున్నారు. అదే కాకుండా మీ బాబాయ్ నీకు రక్త సంబంధం కదా, అతనికి కూడా ఈ ఇంట్లో ఆయన కార్యం జరగదు. నేను ఒక లిస్టును రెడీ చేశాను. ఇక్కడ లోకల్గా ఉండే మృదంగా వచ్చాడు. కార్డ్స్ ఇవ్వండి, నేను అందరికీ ఇస్తాను అని చెప్పాడు. కార్డ్స్ క్లబ్కు పంపించండి, వాళ్ళే అందరికీ పంపిస్తారు. మరైతే మీ బంధువులు లేరు. మా స్టూడెంట్స్కి అను అంటే ఎంతో ఇష్టం. నేను ఇవాళ ఫొటోస్ దగ్గరకు వెళ్ళాను, కానీ అక్కడ ఎవరూ లేరు. వాళ్ళకు మాత్రం తెలిస్తే చాలు. మీరు బాధపడొద్దు, మన్సూర్ అంకుల్తో నేను మాట్లాడతాను. ఫ్లోటస్ దగ్గరికి వెళ్ళి చూసి రానివ్వండి. తప్పకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్తో వస్తారు. అన్నట్టు నాకు 2 కార్డ్స్ కావాలి. అవి నేనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. బ్లాంక్ కార్డ్. రఘునాథ్పూర్కి చెందిన నలుగురితో మాట్లాడాను. వాళ్ళు వచ్చి సరెండర్ అవుతామని చెప్తున్నారు, కానీ డబ్బు ఎక్కువ ఆశిస్తున్నారు. ఎంత? 25. నీకెవరు పిచ్చి పట్టిందా? వాళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉంటారు. వాళ్ళేమీ ఉరి తీసేయరు. దొంగతనానికి వెళ్తే ఆ పిల్ల అడ్డుపడింది, అందుకే చంపేశామంటారు. అది ఊహించిన సంఘటన కాబట్టి కేసు క్లోజ్ అయిపోతుంది, అంతే. మరి 302 సెక్షన్ మర్డర్ కేసు ఖచ్చితంగా వస్తుంది. సరే సరే సరే, 20తో ముగించేసాయి. ఇంక ఏ గొడవలు వద్దు, క్లోజ్ ద చాప్టర్. ఓకే సార్. మరి నా సంగతి ఏంటి? పోరా అవతలకి. అన్నిటికీ బాధ్యత నాదేనంటావా? ఇలా చూడు, ముందుగా సంతకాలు అవని, ఆ తర్వాత సంగతి చూద్దాం. అయ్యను ఒప్పుకున్నాడు. ఫ్లాట్ డబ్బు కోసం ఇల్లు అమ్మేస్తానన్నాడు. డబ్బు డబ్బు అంత డబ్బే. ఆ డబ్బుతో ఎవరినైనా ఆడించవచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు కావాల్సింది వస్తుందిలే, వెళ్ళు. ఏ మేస్త్రి, అరే నిన్నే మేస్త్రి. చేసింది చాలు, ఇక ఆపు. రేపు ఉదయం చేసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు, ఇంటికి వెళ్ళు.
నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణువే నమః నమో విష్ణు నమో నమో విష్ణు నమో 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 విష్ణువే నమః ఓం నమః నమో 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 విష్ణు నమః ఓం శుక్లాం వరదరం నమో విష్ణువే నమః ఓం నమో విష్ణువే నమః నమో 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 విష్ణు నమః ఓం నమో విష్ణువే నమః. ఇది ఒక సెన్సేషనల్ మర్డర్. నిన్న రాత్రి గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కరుణా సింగ్ మర్మమైన రీతిలో చనిపోయారు. మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందించాలనుకుంటున్నాను. కరుణా సింగ్ పోలీస్ విభాగంలోనే ఎంతో పేరు పొందినవారు. సమీప కాలంలో ఆయన జార్ఖండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ పోలీసులు ఎంక్వైరీ నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణువే నమః నమో విష్ణు నమో నమో విష్ణు నమో 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 విష్ణువే నమః ఓం నమః నమో 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 విష్ణు నమః ఓం 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 నమో విష్ణువే నమః. నాన్న ఏంటి సంగతే? రేపు మా అమ్మకి చెల్లికి ఆబ్దికం. మీ కార్డ్. ఇలా రోడ్డు మధ్యన ఇస్తావా కార్డు? సరే ఓపెన్ చేయి. ఈ పని నువ్వు చక్కగా కానీ మరో 2-3 రోజుల్లో ఇంకొకరు తిథి ఇవ్వాల్సి ఉంటుంది. అది నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం. ఇద్దరిని చంపేసి ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావా? నీ చెల్లెలు కావాలని చంపలేదు, తోసాను, తను చచ్చిపోయా. ఈ కేసుని తీవ్రంగా విచారించడం తర్వాత ఈ కోర్టు ఏ నిర్ణయానికి వచ్చిందంటే
భారతీయ చట్ట ప్రకారం అది మామూలు ఇల్లు కాదు. కేవలం ఇటుకలు, సిమెంటు, ఇసుక వీటితో కట్టిన ఇల్లు కాదు. అది కట్టుకదలుగా ఉన్నాయే తప్ప వాళ్ళ దగ్గర సరైన పోరాడి నా కాళ్ళు అలసిపోయాయి. నేను సహనం వహించినందువల్ల రక్తం చిందించాల్సి వచ్చింది. నా చెల్లెలు గుండె కొట్టుకోవడం, మా అమ్మ పెట్టుకున్న కన్నీరు నాకు పెద్ద ఆయుధంలా మారింది. నాకు మరో దారి ఏది కనిపించకే నేను ఇందుకు తెగించాను. ఇంతకు మించి నాకు మరో దారి లేదు. కొత్తగా జన్మించబోయే వారికి నా జీవితం ఒక పాఠం అవుతుంది. ధైర్యం అనేది ఉంటే ఏవైనా సాధించగలం, ఆ భయాన్ని తరిమి కొట్టగలం. ఇలా చూడు బాబు, నా ఉద్యోగాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. ప్రతిరోజు నేను చచ్చి బతకటం నాకు ఇష్టం లేదు. అది కూడా కాకుండా నాకు అత్యాశ ఎక్కువ అవుతుంది. అందువలన నేను ఏదైనా ప్రాయచిత్తం వెతుకోవాలి అనుకుంటున్నానయ్యా. నేను నా కొడుకు చనిపోయినందువలన అది తట్టుకోలేక నా పెళ్ళం నా ఎదురుగుండేనే తగలపెట్టుకుంది. నాకు తెలిసినంత వరకు నేను ఒకటి చెప్పగలనయ్యా. సారీ, నువ్వు నిజంగానే సాధించావు. సారీ. థ్యాంక్ యూ సార్. Come on, Pola, come on. Come on, stroke. Come on, proper breathing. Come on. Lovely, come on, lovely. Come on, fast. ఇంటికి వెళ్దాం రండి. మీరు చాలా దూరం ప్రయాణం చేశారు. ఎంతో అలసిపోయి ఉంటారు. యాక్చువల్గా మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కదా. షిప్ థియరీ గుర్తుందిగా నీకు? బౌన్స్ స్విమ్మరే కదా. బృందా, నువ్వే నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావు. అంతేకాదు, జీవితంలో ఈత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఏ బౌన్స్ స్విమ్మర్. వెళ్దామా? నేను మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంచాను. ఏమిటది? చూపిస్తాను రండి. రేపు ఉదయం నేను మీ ఇంటికి వస్తాను, రెడీగా ఉండండి. చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని. అది ఇదే. వీళ్ళంతా మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళల్లో మీ అను మొహం మీరు చూడగలరు. అంతే కదా?